వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిల్లౌదాం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా కోహోస్ట్ అనిరుద్ధ్. ఇంట్రో. సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి మెయిన్ 4 మూవీస్. కొంచెం ఈ వీకెండ్ వచ్చినాయి 4 మూవీస్. మెయిన్ మూవీస్ అయితే గాడ్జిల్లా, ఇంకా గాడ్జిల్లా అంటే కాంగ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. మరి కాంగ్ ఎక్స్ గాడ్జిల్లా అని ఎందుకు పెట్టలేదు? కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అక్కడ. సో అవి మెయిన్ టాపిక్ ఈరోజు. సో ఈ పాడ్కాస్ట్ వచ్చేసి 3 సెగ్మెంట్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మూవీ న్యూస్, మూవీ అప్డేట్స్, దాని గురించి మీకు నీట్గా చాప్టర్స్ ఇస్తాను కింద. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్కిప్ చేసుకొని చూసేసుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ మూవీ న్యూస్, మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి మెయిన్ మూవీ రివ్యూ / ఒపీనియన్. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ అండ్ లాస్ట్ సెగ్మెంట్ ఏం చూస్తున్నాం, ఏం చూడబోతున్నాం. దాంట్లో మేము ప్రతిసారి చెప్పు ఏంటి ఆ సెగ్మెంట్లో ఏం చేస్తాను చెప్పు. ఏడ్చినట్టుంది ప్రతిసారి. చెప్పరా, నేను చిన్నపిల్లని అనుకున్నా. శ్రీగారు చెప్పినట్టు ప్రతిసారి చెప్పడానికి చెప్పు. మరి ఇంట్రో చెప్పు. నువ్వు సగం ఇంట్రో నువ్వు, నేను చెప్పాలి కదా. ఓకే, థర్డ్ సెగ్మెంట్ ఏం చూస్తున్నామో ఏం చూడబోతున్నాం. దాంట్లో మేము ఏం చూస్తున్నామో ఏం చూడబోతున్నామో గురించి చెప్పబోతున్నాం. ఎందుకు రా బాబు ఇలా చేస్తావు? ఓకే, సో అప్డేట్స్ స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయి. ఈసారి నేను ఎక్కువ రికార్డ్ అంటే నోట్ చేసుకోలేదు, మొత్తం మూవీ నోట్ చేసుకున్నా. బ్యాడ్ బాయ్స్, రైడ్ ఆర్ డై, విల్ స్మిత్. ఇంకో ఆడ పేరు ఏంటి తెలుసురా నాకు, మర్చిపోయాను. గుర్తురావు కరెక్ట్గా వీడియో చేసేటప్పుడు. అది ట్రైలర్ చూసావా? చూసా. థాట్స్? నచ్చింది. ప్రీవియస్ మూవీ చూసావా? లేదు, నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా. నా వాచ్ లిస్ట్లో ఉంది. ప్రీవియస్ మూవీ అంటే బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ అని ఉంది. ఫర్ లైఫ్. అది బాగోదు. బాగోదా? బాగోదు. డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి అనుకుంటా. కానీ సో ఇది ఎన్నో పార్ట్? ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ఫ్రాంచైజీ లేకపోతే ఫస్ట్లో 1, 2, 3 ఏవో వచ్చి స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరు నాకు యాక్టర్స్ వీళ్ళిద్దరే మెయిన్ స్టార్టింగ్ నుంచి. ఓకే. స్టార్టింగ్లో ఇంకోవాడు కూడా బాగా బాడీ మెయింటైన్ చేసేవాడు. ఈ మధ్య విల్ స్మిత్ ఒకటే మెయింటైన్ చేస్తున్నాడు. మెయింటైన్ చేయట్లేదు పాపం. ఈ సినిమా కోసం మళ్ళీ బాడీ చేశాడు. అది మెయింటైన్ అయిపోతుందేమో. అంటే సినిమాలు లేనప్పుడు బాగానే ఉంటాడు, ఒక్కొక్క సినిమా కోసం సినిమా కోసం చేస్తాడు. మెయింటైన్ అంటే అలా కాదు కదా. అవును. సో అది ఏమో భయ్యా, కొంచెం తొందరగా ఓటీటీలో వచ్చే వైబ్స్ వస్తున్నాయి. అవునవును. సో ఓటీటీ మూవీ థియేటరే కదా, థియేటర్కి రిలీజ్. అది నేను ప్రాబబ్లీ వెళ్ళనేమో. ఆ వీకెండ్ వచ్చే రిలీజెస్ బట్టి డిసైడ్ చేస్తాను. నెక్స్ట్ టైగర్ అన్న, అక్షయ్ కుమార్ అన్న ట్రైలర్, బడే మియా చోటే మియా ట్రైలర్ వచ్చింది. ఈద్కి మూవీ రిలీజ్. సో నీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసావు కదా? చూసా. ఎలా అనిపించింది? వచ్చిన వెంటనే చూసా. అది ఒక్కటే చూసా ఫస్ట్. అది లైక్ టీజర్ కన్నా చాలా మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి. అంతా నాకు పృథ్వీరాజ్ కుమార్ అని చూపించారు కాబట్టి నేను కొంచెం సాటిస్ఫై అయ్యా. చూపించారు. అదే వాయిస్ వచ్చింది కదా, ఆడే వచ్చింది. ఆడే ఉన్నాడు కదా. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ప్రళయ్ ఇస్ కమింగ్ అంటాడు. హూ ఇస్ ప్రళయ్? కాదు, నాకు అక్కడ వాయిస్ ఉంటే సరిపోయింది. ఆడు కనపడక్కర్లే, ఫేస్ కనపడలేదు కాబట్టి కొంచెం కళ్ళు కనపడి వాయిస్ వచ్చింది. కొంచెం ఇంప్రెషన్ పెరిగింది. చూపించేసి ఉంటా ఇంకా ఇక్కడే థియేటర్ ఇంకో 2 సీన్లు వేస్తే సరిపోతుంది, సినిమా ఇదే అన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ అందుకే నేను ట్రైలర్లో చూడను, కానీ ఇది బొక్కల సినిమా అని చెప్పి చూసా. బొక్కల టీజర్ కన్నా బాగుంది కదా ట్రైలర్ అయితే. బెటర్ రా, టీజర్ బాగుంది అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ అస్సలు బాగాలేదు అన్న. టీజర్ అస్సలు బాగాలేదు, ట్రైలర్ బెటర్ దెన్. కానీ చెప్పడో చప్రీ గాన్ని పట్టుకొచ్చేసి ఎడిట్ చేయి బాబు, పార్ట్ టైం జాబ్ ఇస్తాను నీకు అంటే అక్షయ్ కుమార్ మూవీలో అనిపించలే అంత. చప్రీ ఎఫెక్ట్లన్నీ యాడ్ చేసి అక్షయ్ కుమార్ స్టాక్ ఫుటేజ్ అంతా వాడేసి లైక్ తెలుస్తుంది ఈ స్టాక్ ఈ వెబ్సైట్ నుంచి దొరికిద్ది అని నేను చెప్పగలుగుతా. ఏ వెబ్సైట్లు కూడా అది చూసిన వెంటనే. అక్షయ్ కుమార్ అంటే క్వాంటిటీ చాలా వస్తున్నాయి కదా ఈ మధ్య. సో చాలా మూవీ ఓటీటీ రిలీజ్ వచ్చేస్తున్నాయి. ఇది కూడా ఓటీటీ రిలీజ్ సరిపోద్ది కదా అన్నట్టే ఉంది. థియేటర్ మూవీలో అనిపించలేదు. లాస్ట్ లో అది ట్రైలర్ లో అంటే స్కేల్ కొంచెం బాగానే ట్రై చేసినట్టు ఉన్నారు, ప్రొడక్షన్ వాల్యూస్ అది. కానీ అయినా ఓటీటీకి సరిపోద్ది కదా, థియేటర్లో వెళ్తారా అన్నట్టు ఉంది మూవీ. నాకు కూడా ఆ వైబ్స్ వచ్చాయి. కానీ ఇద్దరికి మళ్ళీ ఒక 2v2 క్లోన్స్ తయారు చేస్తాడు. అది కాదు, అసలు ఇద్దరికి మళ్ళీ ఒక హీరోయిన్. అవునా? అలా నచ్చదు నాకు.
పాటలు వేయాలి కదా బ్రో, మరి పాటలు ఊరికే వస్తాయా? వాడు వేసుకుంటే ఓక్ అంటారు. మరి వాళ్ళు వేసారు కదరా వార్లో వేసారు కదా. వార్లో చాలా శివశంకర్ అని ఒక సాంగ్ విల్ యూ కిల్ హిమ్ యూ లవ్ హిమ్ అంటాడు. ఎవరు దట్ కరెక్ట్గా చెప్తా ఇప్పుడు, ఫైటర్లో దీపికా పడుకోని వాళ్ళ నాన్న ఎవడాడు గుర్తు తెచ్చుకోరా. లెఫ్టినెంట్ లూత్రా అనేది. లూత్రా నా పేరు తెలియదు. ఆడే పేరు లూత్రా. ఫేస్ గుర్తుందా? ఫేస్ గుర్తుందా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? తన పేరు చెప్పు. నాకు తెలియదు పేరు. వాళ్ళ పేరు ఏదో రానా అని ఉంటుంది. రానా అశుతోష్ రానా. నువ్వు అందిస్తే నేను అందుకుంటా కదా బ్రో. నేను ఉన్నాను కదరా. అది అశుతోష్ రానా వచ్చేసి జాకీ ష్రాఫ్ అంటున్నా, టైగర్ ష్రాఫ్తో అంటాడు సెండ్ మీ టు దిస్ మిషన్ అని. అంటే కబీర్ రోగ్ అయిపోతాడు. కబీర్ రోగ్ అయిన తర్వాత ఐ విల్ ప్లీజ్ అసైన్ మీ దిస్ మిషన్ అని ఏదో అంటాడు. బట్ విల్ యూ అరెస్ట్ హిమ్ ఆర్ సంథింగ్ బికాస్ యూ లవ్ హిమ్ టూ మచ్ అని చెప్పి ఏదో అంటారు. నాకు డౌట్ వచ్చింది, చాలా ప్రోగ్రెసివ్గా సినిమా తీస్తున్నారు ఈ మధ్య అన్నట్టు డౌట్ వచ్చింది. కానీ అంత లేదు అక్కడ. బుష్ అది చప్రి సినిమా లాగా ఉంది భయ్య. చప్రి అనకూడదు, నాకు వేరే వర్డ్ దొరకట్లేదు ఇంకా. ఇదా చప్రి అంటే హై బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. కానీ హౌ డు యూ యూజ్ దట్ ప్రొడక్షన్ వాల్యూ టు ఇంప్రూవ్ యువర్ ఆస్థెటిక్ అనేది చప్రి ఆస్థెటిక్ కోసం వాడుతున్నాడు. ఎలా అంటే ఇప్పుడు ఆర్మీలో చూపించాలిరా. వాళ్ళు ఏదో ఆర్మీ కాస్ప్లేయర్స్ వాళ్ళు. మరి 1 man ఆర్మీ కింద చూపిస్తారంటే 1 man ఎక్కడ ఉంది? అదే 2 man అనుకో, కానీ ఒకటి ఉన్నది అయిపోద్ది సినిమా అన్నట్టే ఉంటుంది అదంతా. అవును, వాళ్ళు ఇద్దరిని పెట్టి సినిమా తీయాలి రా, స్టోరీ సెకండరీ. వాళ్ళు ఒక రెజిమెంట్ లో పార్ట్. నువ్వు నాగవంశీ ఇంటర్వ్యూ చూసావా? సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ తెలుసా ప్రొడ్యూసర్? టిల్లు స్క్వేర్ ఇంటర్వ్యూ. బార్బెల్ తెలుసా నీకు? బార్బెల్ ఛానల్ ఒకటి ఉంది. అతను నాగవంశీని ఇంటర్వ్యూ చేశారు. బ్రో మనం ఇంక నుంచి కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం బ్రో, చేశాడు కాకుండా చేశారు అందాం. నేను చేశారు అనే కదన్నా. కొన్నిసార్లు లైక్ సినిమా క్యారెక్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వం కానీ యాక్టర్స్కి రెస్పెక్ట్ ఇస్తాం అనుకుంటా. అంటే యాక్టర్ బయట చేశారు అంటాము, యాక్టర్ సినిమా క్యారెక్టర్ చేశాడు అంటాం. అలా అనొచ్చు, ఏముంది. అంటే ఇప్పుడు ఎవరు మా బాలయ్య గారు మా బాలయ్య అని అంటారు ఎవడన్నా. బాలయ్య గాడు అన్నారు కదా, అది అదే అన్నారు. మనం ఎందుకంటే మనం కూడా అన్నాం కదా. బాలయ్య అన్నారులే కానీ నేను చెప్పేది ఇప్పుడు సిద్ధు అట్లా. సిద్ధు అన్నా అంటాం. ఎవరు మనం అందరం ఎలా మాడుకుంటాం, క్యాజువల్ గా మాడుతాం. కొంచెం ఉండాలి బ్రో. ఏం అక్కర్లే, గెస్ట్ తీసుకొచ్చినప్పుడు అంతా. అదే నాగవంశీతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాగవంశీ ఏమన్నారంటే, బాబు ఉన్నారు కదా సినిమా హిట్ అవ్వాలి కదా అంటున్నాడు. గుంటూరు కారం వాళ్ళేనా ఏంటి అదే కదా వాళ్ళకి అర్థం కాదు. అదే బాబుంటే ఎందుకు ఫ్లాప్ అయింది అర్థం కావట్లేదు భయ్ అసలు. అలా ఉన్నారేంటి అంటే బ్రో బిలీవ్స్ ఇన్ బాబ్ సుప్రిమసీ. ఏ బాబు అయినా కానీ బాబు ఉంటే చాలు సినిమాలో, అందుకే అలా ఉంది. అంటే అన్న లాజిక్లు మాట్లాడుతున్నాడు. ఈ సీన్ ఇట్లా ఎందుకు జరిగింది, ఆ సీన్ అసలు సాంగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ, కానీ మనకు మాత్రం మ్యాజిక్లే కనిపించాయి. కాదు అరే అంటే ఈ సీన్ తర్వాత ఈ సాంగ్ ఎందుకు వచ్చింది అసలు సింక్ లేకుండా, అంటే బాబు ఉన్నాడు కాబట్టి వచ్చింది, బాబుకి డాన్స్ చేయాలనిపించింది వేసాడు. అలా మాట్లాడాడు వీడియో అంతా. అలా మాట్లాడలేదు కానీ, అంటే అది మాట్లాడాడు అలా మాట్లాడలేదు. ఓకే ఓకే అది చాలా బాగుందిరా. కొంచెం ప్రొడ్యూసర్స్ థాట్ ఏమంటారు దాన్ని, థింకింగ్ గురించి కొంచెం అర్థమవుతుంది. అందరిది కాదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ వాడు అతను. సరే అందరూ అలాగే ఉంటారు మోస్ట్లీ, టాప్లో ఊరికే వెళ్ళిపోతారా బ్రో. అక్కడికి ఎందుకు వచ్చాం సరేలే. దో ప్యారా అని ఒక హిందీ మూవీ, దాంట్లో అతని పేరేంటి చెప్పాను నీకు, స్కామ్లో యాక్టర్ ప్రతీక్ గాంధీ. ఓకే, ఇంకా విద్యా బాలన్. నీకు హాలీవుడ్ వాళ్ళందరూ పేర్లు గుర్తుపెట్టుకుంటావు. ఫించ్ ఏదేదో ఇంత గుర్తుపెట్టుకుంటావు. ఇక్కడ అంత స్పష్టంగా తెలుగులో అదే ఇండియన్ పేర్లు ఉంటే గుర్తుపెట్టుకోవారా? సరే, క్యాస్ట్ వచ్చేసి తమన్నా, విద్యా బాలన్ అతను, ఇంకొక అతను. బేసిక్గా ఇట్ ఇస్ నాకు అంటే లైక్ చాలా మంచి ఫీల్ గుడ్ వైబ్లో వెళ్ళింది ట్రైలర్ అంతా. ఫీల్ గుడ్ మూవీ అంటే ఇప్పుడు వంశీపైడిపల్లి సినిమాలు ఎలా ఉంటాయి, వంశీపైడిపల్లి పాత సినిమాలు ఎలా ఉంటాయి, అలా కొంచెం అలా ఆ టోన్లో వెళ్ళింది. బాగుంది. ఏంటంటే ఓన్లీ హిందీలో వస్తుందా లేకపోతే ఇంకేమైనా లాంగ్వేజెస్ వస్తున్నాయా?
తెలియదురా, ఓన్లీ హిందీ మా చూసి మోస్ట్లీ అంత ప్యాన్. నాకు స్టోరీ ఏం అర్థమైందంటే, అర్థమైంది చెప్తున్నా, ఇది స్టోరీ అని చెప్పట్లేదు. ఒక మ్యారీడ్ కపుల్ ఇంకో మ్యారీడ్ కపుల్ని లవ్ చేస్తారు. ఇద్దరు మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు. ఈ అమ్మాయి వెళ్ళి ఆ ఆడిని లవ్ చేస్తుంది, ఈ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి, అట్లా నలుగురు. నిన్ను కోరిలో ఒక మాల్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. తెలీదు. నాని నివేతాల నాన్నకి ఒక ఫ్యామిలీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ ఫ్యామిలీ అసలు ఎలా ఫామ్ అయింది, ఈ రెండిద్దరి నుంచి ఇలా క్రాస్ ఎలా అయిపోయారని. అట్లా అలా అనిపించింది నాకు. అది కాదో లేదో తెలియదు నాకు. నువ్వు చెప్పిన ఫస్ట్ అదే స్ట్రైక్ అయింది. చెప్పు. నెక్స్ట్ బ్రో అన్న దిగ్గాడు బ్రో. రిలీజ్ అది తెలియదు. ఇప్పుడు వచ్చిందంటే ట్రైలర్ నెక్స్ట్ 2 వీక్స్లోనే రిలీజ్ ఉంటుందని. యూజువల్లీ హిందీకి ప్రమోషన్కి కొంచెం టైం ఉండగానే రిలీజ్ చేస్తారు. వాళ్ళకి ఆడియన్స్ ఎక్కువ కదా, రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో కొంచెం టైం ఉండగానే చేస్తారు. ఇంకోటి అన్న దింపాడు కొండన్న. ఏంటి దింపుతున్నాం వంచుతున్నాం అన్నాడు. వంచుదాం స్టార్టింగ్లో అన్నారు, ఇప్పుడు అంతా లేదు. దింపుతున్నాం అన్నాడు. ఇప్పుడు ఆ క్రింజ్ ఎలిమెంట్ బ్రేక్ చేస్తున్నట్టున్నారే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తెలుగు సినిమాలు అన్నారు రీసెంట్ మూవీస్లో లిప్ సింక్ అవ్వట్లేదు. అవును కదా, ఫ్యామిలీ స్టార్ కొంచెం మృణాల్ ఠాకూర్ పర్లేదురా. కానీ నాకు మృణాల్ ఠాకూర్ చూసాక కొంచెం హోప్ వస్తుంది సినిమా మీద. నేను తన కోసం వెళ్తున్నానే. నాకు గీతా గోవిందం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం రా. గీతా గోవిందం కొంచెం ఆ టెంపోలో వెళ్తున్నా. నేను చాలా తక్కువ సినిమాలు 2 సార్లు చూస్తా. థియేటర్లో కాదు, ఇంట్లో అయినా. ఏది 2 ఒకటే నాకు. థియేటర్లో చూసినా, ఇంట్లో చూసినా. మామూలుగా ఇప్పుడు మనం చూసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో వచ్చేసి ఉంటాయి కదా. ఈ పిల్ల వచ్చిందా ఏంటి? అక్కడ సోఫా వెనకాల పడుకొని ఉంది. దాని గంట కొట్టుకుంటుంది నార్మల్గా. ఇప్పుడు మనం థియేటర్లో చూసినవి ఓటీటీలో వచ్చేసి ఉంటాయి కదా, అయినా చూడను కదా. అయినా థియేటర్లో వెళ్ళావు ఒకసారి అన్నా కనీసం? అరే నేను ఏం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ మూవీ అంత నచ్చినప్పుడు వెళ్ళాలి కదా ఒకసారి థియేటర్లో. నేను గీతా గోవిందమే థియేటర్లో చూడలేదురా. ఇంట్లో 2 సార్లు చూసావా? నాకు చాలా ఇష్టం గీతా గోవిందం. అందరూ సర్కార్ వారి పాట దింపాడు, ఓకే అనిపించింది. సర్లే ఇంకేం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ వీడి అన్నీ ఒకలా ఉండవు. దాని తర్వాత మళ్ళీ వీడి అంటే ఓకే. అలా కాదు, నాకు కొంచెం ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ వినగానే కొంచెం గీతా గోవిందం కానీ గీతా గోవిందంలో వెళ్తుందేమో అనుకున్నా. గీతా గోవిందంలో సాంగ్స్ బాగుంటాయి. విజయ్ దేవరకొండ కూడా చాలా బాగుంటాడు. ఆ మేనరిజం, ఆ గెటప్ పైన ఆడుండే అతను. దాంట్లో బ్యాచులర్ ఫ్యామిలీ మ్యాన్, దీంట్లో మ్యారీ అవుతుంది కదా, దాంట్లో కూడా అవుతారు. అలా కాదురా అయ్యా, సగం మ్యారీడ్ లైఫ్ కూడా చూపిస్తారు. అవునా? అంతే కదా. దీంట్లో మోర్ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్, దాంట్లో కైండ్ ఆఫ్ చిల్ బ్యాచులర్ ఫ్యామిలీ మ్యాన్ అన్నట్టు చూపించారు. కానీ ఏమో మరి నాకు హోప్స్ పోయాయి సర్కార్ వారి పాట తర్వాత. నాకు అసలు దాంతో సంబంధం లేదు, మృణాల్ ఠాకూర్ ఉంది కాబట్టి. ఏమో బ్రో చూద్దాం. మరి మృణాల్ ఠాకూర్ అన్నీ బాగానే వస్తున్నాయి మధ్య సినిమాలు. తనైతే నాకు ఎందుకు ఒప్పుకున్నారంటే ఒక రీజన్ ఉండే. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ తను. సో చూద్దాం, తను సినిమాకి అయితే వెళ్తాం రా. అప్పుడు తను ఉందంటే వెళ్తా నేను. ఎందుకంత సింపుల్ అవుతున్నావు? నేనేం అడగలేదు దాని గురించి, చెప్తున్నా. అంటే తన కోసం వెళ్తాను. ఎందుకంటే సింపుల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు లాస్ట్ అన్ని ఫ్లాప్స్, తనవే లాస్ట్ అన్ని హిట్స్ ఉన్నాయి. మరి ఒకసారి చెప్తే చాలు కదా. అదే చెప్తున్నా. నువ్వు ఒకసారి చాలాసార్లు చెప్పావు. అవునా? ఒక మాట. నెక్స్ట్ ప్రతినిధి 2 బ్రో. మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం ప్రతినిధి గురించి. ఫ్యామిలీ స్టార్ ఇంతకు ఎప్పుడో డేట్ చెప్పలే. నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 1st వీక్. ఈ వీకే, అదే ఈ కమింగ్ ఈ వీడియో రిలీజ్ అయిన వీకెండ్. సో ప్రతినిధి 2 బ్రో కొంచెం ఓకే. బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ప్రతినిధి 1 ఏమో కొంచెం పొలిటికల్ డ్రామా అనాలా ఏమన్నా తెలియదు, కానీ కొంచెం పొలిటికల్ టోన్లో వెళ్తుంది. ఒక ఫ్రస్ట్రేటెడ్ కామన్ మ్యాన్ ఆ పొలిటికల్ సిస్టమ్ దాంతో అక్కడ అయ్యే కరప్షన్తో అదంతా తన్ని బాగా ఫ్రస్ట్రేట్ చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పర్సన్ అనమాట. సిస్టమ్కి చిన్న జలకిద్దామని ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ సినిమా. నారా రోహిత్ చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది, కానీ చూసేదానికి నారా రోహిత్ సినిమా ఇష్టం. నాకు నారా రోహిత్ ఇష్టం యాక్టింగ్. నాకు కూడా. తను న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకుని వచ్చాడు. సినిమాలు ఎందుకు రావట్లేదు? నెపో యాక్టరా? ఎవరు ఫ్యామిలీకి రిలేటెడ్ కాదా? ఆర్ యు షూర్? పక్కా? ఆర్ యు షూర్?
చెప్తున్నా కదా, ఎవరో సర్లే చూద్దాం. పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు మూవీస్ విజయ్ దేవరకొండ కూడా నెపో కిడ్డే బ్రో. అలా అనకూడదురా. మరి వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ అంట. ఎప్పుడో మానేశారురా. అదేలే కాంటాక్ట్స్ ఉంటాయి కదా. నెపో కిడ్ అంటే వాళ్ళు చిల్డ్రన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు, నేను ఉన్నాను కదా నువ్వు వచ్చే అని నట్టు. వాళ్ళు ఎప్పుడో మానేసి నువ్వు వెళ్ళకరా బాబు అన్న దూరాడు. ఓకే, లక్కీలీ గ్రాఫ్ అయితే కొంచెం. చాలా మంది అలాగే దూరుంటారు పాపం. చాలా మంది ఇల్లు వదిలేసి సిటీకి వచ్చి ఒక్కళ్ళది ఇట్లాగే నెపో వాళ్ళే. మా నాన్న ఇండస్ట్రీలో ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడు, లేదంటే మా మామయ్య చూసుకుంటాడు, అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చే ఉంటారు కదా అంటున్నా. అసలు నారా రోహిత్ అయితే అలా ఏం కాదు. ప్లస్ తను చాలా రోజుల తర్వాత మూవీ వస్తుంది. నాకు నారా రోహిత్ మూవీస్ జనరల్గా ఇష్టము. హీరోయిన్ ఎవరు చూపలేదా? చూడలేదురా. అరే ఈ ముందర ఝాన్సీయా ఒక రోల్. అదే 5 4 3 2 1 గో అంటది కదా స్టార్టింగ్ లో. ఓకే, సో నాకైతే బాగానే ఉంటుంది, ప్రతినిధి బాగుంటుంది కాబట్టి నాకు హోప్స్ అయితే ఉన్నాయి. ఇది చిన్న గ్లిమ్స్ లా ఉంది, ట్రైలర్ చూసాక అర్థం అవుతుంది మూవీ టోన్ ఏంటి అని. ఇదైతే ఇప్పుడు చూస్తే థియేటర్ వర్త్లా అనిపించలేదు. ఈ టీజర్ చూస్తే ఆ టీజర్ బేస్ చేసుకునే వెళ్ళిపోవాలని ఏం ఫిక్స్ అయిపోరు ఎవరు. ఇంకొంచెం ప్రమోషన్ అంటే కొన్ని సినిమాలు ఉంటాయి టీజర్ చూసిన వెంటనే అవసరం లేదు నేను సినిమాకి వస్తున్నాను నువ్వు నా కోసం సీట్ ఉంచు అన్నట్టు. అలాంటిది కాదు ఇది. చూడాలి కొంచెం. ఇంకొంచెం ప్రమోషన్ మెటీరియల్ చూసాక కొంచెం హోప్స్ పెరుగుతాయి, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది వెళ్ళాలో లేదా. నెక్స్ట్ ప్రభుదేవ అది ముసాసి అనుకున్నాము. నేను మాట్లాడను చెప్పు. చూసాం కదా ఇద్దరము, నాకు నచ్చలేదు అందుకే మాట్లాడను. ఏం మాట్లాడమంటావు? సరే, ప్రభుదేవ పోలీస్ ఆఫీసర్ చాలా యంగ్గా ఉన్నాడు అంతే. కొంచెం కంటిన్యూ. కొంచెం ఓవర్ చేశాడు. కొంచెం ఓవర్. అదేదో లిరికల్ వీడియో ప్రివ్యూ అని ఉంది, దాని ప్రివ్యూ అని ఉంది. ట్రైలర్ టీజర్ ఏం రాలేదు, లిరికల్ వీడియో లాగా అఫీషియల్ ప్రివ్యూ అని ఉంది. టెక్స్ట్ అంతా పడతా ఉంది, లిరిక్స్ షార్ట్స్, లిరిక్స్ వినిపిస్తుంటే ఆడియో వెనకాల చిన్న చిన్న షార్ట్స్ లో పడుతున్నాయి మూవీవి. అది ఆ మూవీ షార్ట్స్ కొంచెం సగం డాన్స్ చేయడం, సగం అటు ఇటు నడవడం, కార్ ఎక్కడం దిగడం, కార్ ఎక్కడం దిగడం, ఇద్దరు ముగ్గురిని కొట్టాడా, చేసాడు. సరే దాని గురించి లేదు, ట్రైలర్ వచ్చాక మాట్లాడుకుందాం. నెక్స్ట్ శ్రీరంగ నీతులు అనేది, నాకు అతని పేరు తెలుసు, సుహాస్. అమ్మ మర్చిపోతానేమో అనుకున్నా. సుహాస్ తెలుసు కదా? తెలుసు. సుహాస్ది ఒక మూవీ, సుహాస్ రీసెంట్ మూవీ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ బాగుంటుంది, అది వచ్చేసింది ఓటీటీలో. చూడాలి, నేను ఇంకా చూడలేదు, చూడాలి. ఇది కొంచెం సీరియస్ లో స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుతుంది, కొంచెం వెళ్ళే కొద్దిగా సీరియస్ అయిపోద్ది మూవీ. సో నాకు ఆ సీరియస్ చూసే అంత మూడ్ లేదు. మంచి మూడ్ లో ఉన్నప్పుడు అలాంటి చూస్తే మూడ్ ఆఫ్ అయిపోతాం కొంచెం. అదేంటే డ్రామా ఎక్కువ అయిపోయినట్టు ఫీల్ అవుతాం కదా. చూసాను ఇప్పుడు ఆ మూవీ చూసే మూడ్ లో ప్రస్తుతం లేను. నాకు ఎలా అనిపించింది, సప్తసాగరాలు దాటే సినిమా మంచిగా హ్యాపీగా అన్నం తినేటప్పుడు చూసాం. సినిమా అయిపోయేసరికి అందరు కామ్గా ఉన్నారు, ఎందుకు చూసాం? ఇప్పుడు ఏం చేయాలి, పడుకోవాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్కి వెళ్ళిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సినిమా చాలా బాగుందిరా, కానీ నాకు ఇష్టం లేదు అలాంటివి. ఎవ్రీ మూవీ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ కదా. అవును. సో అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ సెట్ నాకు సెట్ అయ్యే మూడ్ వచ్చినప్పుడు అది చూస్తా. చాలా బాగుంటుందేమో కానీ సినిమా చాలా బాగుంటుంది. సగం చూసా, కొంచెం డిప్రెసింగ్ ఎలిమెంట్లోకి వెళ్తుందంటే ఓకే ఇప్పుడు మన టీవీ కట్టేసే టైం వచ్చింది. అంటే చూసా, మళ్ళీ స్లోగా చూసా. నాకు ఇది కూడా డ్రామా టోన్, అన్ని ఆ టోన్లో. ఇది ఎట్లా అంటే స్ట్రాంగ్ పాయింట్ అయితే కామెడీ. 3 మూవీస్ రా, ఎక్స్ట్రీమ్ మూవీ బాగా చేస్తాడు రా సుహాస్. ఒకటి వచ్చిందిరా ఒక మూవీ, సైకోలో చేస్తాడు దాంట్లో. ఇది అడుగు చేసింది హిట్ 2. అది కాదు, అది ఎలాగో సైకోనే. ఇంకో మూవీ కూడా ఉంది ఆడికి, వాళ్ళ అన్నయ్యకి. ఒక సోనీ లిప్లో ఒక మూవీ వచ్చిందిరా, వాళ్ళ అన్నయ్య ఉంటారు. బేసిక్గా ఆడు సీరియల్ కిల్లర్ అనమాట మూవీలో. ఓకే. సో ఆడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళందరూ వాళ్ళ అత్తారింటికి వెళ్ళాక వాళ్ళకి తెలుస్తుంది అనమాట వీడు సీరియల్ కిల్లర్ అని. ఓకే. అక్కడి నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఉండదు. అసలు తెలియదు నాకు. మూవీ పేరు గుర్తు రావట్లేదు ఎందుకో. శ్రీరంగ నీతులు అనేది మూవీ ఆన్ 3 different పర్స్పెక్టివ్స్. అంటే ఇప్పుడు మన ఏమంటారు, బ్రోచేవారెవరు, కేర్ ఆఫ్ కంచరపాలెం, గామి, అలాగా 3 different స్టోరీస్ని లాస్ట్లో కనెక్ట్ అవుద్దేమో అనిపిస్తుంది ఇది కూడా. ఓకే.
శ్రీ విష్ణు అండ్ బేబీలో సెకండ్ హీరో ఉంటాడు చూడు, అదే అశ్విన్ అనుకుంటాడు పేరు. ఫేస్ గుర్తుందా, లాంగ్ హెయిర్ ఉంటుంది. ఆ, బేబీలో సెకండ్ హీరోరా. ఆ. బేబీలో హీరో ఎవడో చెప్పు. ఆనంద్. అమ్మ చెప్పేశాడు. నెక్స్ట్ లవ్ గురు చూడమన్నావు నువ్వు, చూసాము. అది పెద్దగా మాట్లాడుకునేంత లేదు. అంతే విజయ్ ఆంటనీ నెక్స్ట్ మూవీ. విజయ్ ఆంటనీ మంచి సినిమాలు చేస్తాడు కదా, ఇట్లాంటి సినిమాలు కామెడీ సినిమాలు ఎందుకు తీస్తున్నాడు? ఎందుకు ట్రై చేస్తాడు ఈ జోనర్? నాకు డైరెక్టర్ ఎవరు? చేస్తే ఆడే చెయ్యాలి కదా, మొత్తం ఆడే వన్ మ్యాన్ షో ఆడు. చూద్దాం. అన్నిట్లో చాలా తేడాగా డైరెక్షన్, ప్రొడక్షన్, యాక్టింగ్, మ్యూజిక్ కంపోజింగ్, స్క్రీన్ అని చేస్తాడు, కానీ డైలాగ్స్ మొత్తం తనే చేస్తాడు. అన్ని జోనర్లు ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. మేబీ కొత్త జోనర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టున్నాడు. చూద్దాం మరి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ దీంట్లో అయితే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. వచ్చాక బాగుంది. రంజాన్కి ఇది కూడా సినిమా, రంజాన్ అదే ఈద్. నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ సాంగ్ అప్డేట్స్. ఇనిమేల్ వచ్చింది, జరగండి నాకు వచ్చింది. అక్కడ జరగాలి. నాకైతే ఇనిమేల్ ఓకే, బాగుంది. ఇనిమేల్లో ఇంట్రడ్యూసింగ్ లోకేష్ కనగరాజ్ అని రాశారు, నాకు అది నచ్చలేదు. అయితే నాకు నచ్చలేదు. అలా ఎలా రాసేస్తారు అసలు? ఇనిమేల్లో స్టోరీ బాగుంది కానీ సాంగ్ కొంచెం ఏమో శృతి హాసన్ కన్నా ఎక్కువ లోకేష్ కనగరాజ్ బాగా తెలుసేమో జనాలకి. ఆ యూనివర్స్ క్రియేట్ అయ్యాక ఇంకా ఇప్పుడు బేసిక్గా సాంగ్ చూసేది లోకేష్ కోసం రా. చూసేది తన కోసం. ఎవరు ఎక్కువ తెలియదు కానీ, లైక్ ఎవరు ఎక్కువ పాపులర్ తెలియదు కానీ మనం చూసిన తన కోసం, లోకేష్ కోసమే. లోకేష్ యాక్ట్ చేసిన చూద్దాం అన్నట్టు చూసాం. బాగానే అంత విజువల్స్ బాగున్నాయి. సాంగ్ నాకు తెలియదు కానీ వాయిస్ బాగుంది. శృతి హాసన్ కదా, వాయిస్ బాగుంది. సాంగ్ కొంచెం అంత క్యాచీగా లేదు. శృతి హాసన్ బాగానే పాడుతుంది. అవును, కంపోజిషన్ తనే. లిరిక్స్ మాత్రం లిరిక్స్ మాత్రం కమల్ హాసన్. ప్రొడక్షన్ కూడా కమల్ హాసన్. లాస్ట్ లో కమల్ హాసన్ ఒక బిట్ పాడతారు. ఏదో ఒకటి జరగండి చూసే థాట్స్. అదేంటది 3D మోడల్ అన్నావు నువ్వు? ఫస్ట్ వచ్చేసి 3D మోడల్ రా, దాని తర్వాత కింద ఒక 2 లెవెల్స్ సెట్ వేసినట్టున్నారు. 3rd 4th నుంచి CGI. మనుషులు ఎక్కడి వరకు నుంచున్నారో అదంతా యాక్చువల్ సెట్, మిగతా అంతా మోడల్ లాగా ఉంది. నాకైతే అని అనుకుంటున్నా. ఏమో టాక్ కూడా 15 కోట్లు పెట్టి తీసారని వచ్చింది ఒక్క సాంగ్. నువ్వేం నాకేమన్నావు? ఇంకో కోటి ఇచ్చి వద్దులే పాపం. చెప్పు బ్రో. ఏమో తమన్ పాటకి ఇంత బడ్జెట్ అవసరం లేదు పెట్టేశారా అన్నట్టుంది. తమన్ పాటలు కొన్ని బాగుంటాయి బ్రో చాలా. కిక్ మొత్తం తమనే. నెక్స్ట్ ఎరేసుకోవడంలో పాటలు బాగుంటాయి తమన్వి. బాద్షాలో తమన్ పాటలు బాగుంటాయి. జరగండి అసలు నాకు సాంగ్ అయితే నచ్చలేదు. రామ్ చరణ్ కీరద్వాని కోసం సినిమాకి వెళ్తామేమో కానీ సాంగ్స్ కోసం శంకర్ కోసం వెళ్తా. శంకర్ కోసం ఎలాగో వెళ్తాం రా. శంకర్ చెప్పక్కర్లేదు, చెప్తున్నాను కాబట్టి వీళ్ళిద్దరిని మెన్షన్ చేస్తాను. ఇట్స్ గివెన్ అది శంకర్ కోసం వెళ్ళేది గివెన్. రామ్ చరణ్ ప్రియారద్వాని కోసం కొంచెం ఆ స్టోరీ రోడ్ నచ్చింది. పైకి వెళ్తా ఉండదు రోడ్. అది బేసిక్ గా ఒక స్పెరికల్ లో చూపిలేదు అన్నట్టు వాళ్ళ వరకే చూపారు. అదే ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసేదానికి రౌండ్ గా ఉంటది రోడ్. సెట్టింగ్ ఐడియా చాలా బాగుంది. సెట్ అంతా బాగానే ఉంది. సాంగ్ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదిరా. నాకు బేసిక్ గా సాంగ్ నచ్చలేదు. సాంగ్ అంటే ట్యూన్ నచ్చలేదు. అందరూ ఏమంటారంటే ఇప్పుడు ఇలాగే అంటావు, రిలీజ్ అయిన తర్వాత లూప్లో వింటావు చూడు అంటున్నారు. అదా నేను దమ్మసాలా కూడా అదే అనుకున్నా. కొన్ని సాంగ్స్ వినగా ఎక్కుతాయి. ఏమో నాకు ఆ ఫీల్. గుంటూరు కారం పాటలు అలాగే ఎక్కాయి. ఫస్ట్ లో పాటలు రాయి అనుకున్నా. దమ్మసాలా నాకు స్టార్టింగ్ లో నచ్చింది. నాకు దమ్మసాలా లాస్ట్ బిట్ ఒకటే నచ్చుతుంది. నా తల రాతే రంగుల రంగోలి లిరిక్స్ కొంచెం మీనింగ్ఫుల్ ఉన్నట్టు కనెక్ట్ అయినట్టు ఉంటుంది. కొన్ని సింగర్ కూడా నచ్చుతాడు. అనురాగ్ కుల్కర్ణియా తెలీదు. అది మాత్రం బాగుంటుంది కానీ ఇది మాత్రం అంత ఎక్కే సాంగ్ లో కూడా అనిపించట్లేదు. చూడాలి మరి, చూద్దాం. అంటే మిగతా సాంగ్స్ కూడా మెల్లగా రిలీజ్ అవుతాయి. సో దాన్ని బట్టి చూద్దాం. ఏమో మరి ఇది ఫస్ట్ వస్తుందా? ఒక సాంగ్ బట్టి చెప్పలేం కదా మూవీ మొత్తం సాంగ్స్ BGM అన్ని ఎలా ఉంటాయో. మనం ఈ సాంగ్ నే కదా రాజు వచ్చేస్తున్నాము. ఈ సాంగ్ చూస్తే నాకైతే అంత నచ్చలేదు. సాంగ్ బాగాలేదు. విజువల్స్ బాగున్నాయి, సాంగ్ బాగాలేదు. విజువల్స్ టిపికల్ అనలేం కానీ కొరియోగ్రఫీ ఏమో ప్రభుదేవా. ఓకే, సాంగ్ లో పెద్ద ఎక్కువ స్టెప్స్ రివీల్ చేయలేదు. ఎందుకు పెట్టాలనిపించింది పాపం. ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, అనిరుద్ధ్ ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ అందరికీ చేస్తాడు మరి, ఖాళీ ఉండద్దు.
సరే ఏఆర్ రెహమాన్ కుదరలేదంటే ఓకే. కేఆర్ రెహమాన్ చేశాడు కదా కష్టపడి. ఏది గోట్ లైఫ్ ఆడు జీవితం. అనిరుద్ధ్ ఉన్నాడు, లేకపోతే సంతోష్ నారాయణ ఉన్నాడు, బోల్డ్ మంది ఉన్నారా. అని తమన్ ఎవరు దొరకనట్టు తమన్కి ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. తమన్ చేసిన మంచిగా చేస్తే ఏమవుద్ది. ఓజీ బాగా చేశాడు మరి. కొన్ని అరే చాలా తక్కువ ఉంటారా, చాలా తక్కువ ఉంటాయి కానీ ఆ తక్కువ చాలా బాగుంటాయి అంతే. డిఎస్పి అలా కాదు. డిఎస్పి అంతా మీడియోకర్. ఫస్ట్ లో చాలా బాగుండే కానీ చాలా బాగుండేవి. ఇప్పుడు ఎవరు పెద్ద నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టు మూవీకి సాంగ్ కావాలి. పుష్పవి మనకు అంత ఎక్కలేదు కానీ చాలా హిట్ అయిపోయినాయి. ఎనీథింగ్ రా, ఎనీథింగ్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. డైరెక్టర్ ఎలా కొట్టమంటే మ్యూజిక్ డైరెక్టర్ అలా కొట్టాలి. పుష్పకి సుకుమార్ కట్టిన అదేలే, సుకుమార్ కి డిఎస్పీకి సింక్ ఆర్యా నుంచి. అంటే మాట్లాడకుండానే అర్థమైపోద్ది వాళ్ళిద్దరికి, ఓ నీకు ఏమి కొడతా చూడు ఇప్పుడు విని అన్నట్టు ఉంటది వాళ్ళిద్దరు. ఇంకోటి ఉంటది వాల్టర్ వీరయ్య అనుకుంటా, అది పూనకాల్ లోడింగ్ సాంగ్ అస్సలు చిరాకు వస్తుంది. ఇంకోటి రా రే 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 నువ్వు ప్యాంట్ వేసుకో, ఓయ్ నువ్వు షర్ట్ వేసుకో, ఓయ్ అసలు అది చాలా బాగుంటుంది. ఆ పాట కూడా అసలు 4 నేవీ ఆఫీసర్స్ వస్తారు, డాన్స్ వేస్తాయి, ఎందుకు పెట్టారు సాంగ్ అన్నట్టు. వాల్టర్ వీరియర్లో సాంగ్స్ కూడా అది ఒకటి. రవితేజ చనిపోయిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది. ఓవరాల్ గా మూవీ నార్త్ లో కూడా బాగానే చూసారు జనాలు, కానీ డబ్బులు వచ్చినా హిట్ అయింది. హైలైట్ పార్ట్ అనమాట. నేను చాలా రోజుల తర్వాత వెళ్ళా థియేటర్కి, లైక్ 1 వీక్ తర్వాత వెళ్ళా. వాల్టర్ వీరయ్య థియేటర్లో చూసావా? 1 వీక్ తర్వాత. అది కూడా ఏదో బాగానే ఉంటది, పర్లేదు, కానీ సాంగ్స్ ఇస్ నాట్ ద స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పాలి. సాంగ్స్ ఇస్ ద పాయింట్ దట్ పుల్స్ డౌన్ ద మూవీ యాక్చువల్లీ. బాస్ కి మాస్ పార్ట్ అన్నట్టు వేసేసారు అన్ని. ఫస్ట్ పాటలు తీశారు, అందులో స్టోరీ రాశారు. అలా కూడా లేదులే పాపం, స్టోరీ బాగానే ఉంది. అది అయిపోయింది, ఎందుకు వదిలే మెయిన్ టాపిక్ వద్దాం. తమన్ సాంగ్ అయిపోయింది, ఇనిమేల్ కూడా మాడేసాం, అయిపోయింది. సో ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయింది. కమింగ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, మూవీ రివ్యూ. 3 మూవీస్ చూసాం మేము. 4 ఈ వీక్ వచ్చింది 4 మూవీస్. ది గోట్ లైఫ్ వచ్చింది, పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది. ఈ వీక్ వచ్చిన మూవీస్ లో ఎన్ని చూసావు అది చెప్పు. నువ్వు వచ్చింది చెప్పాలి ఫస్ట్. సరే చెప్పరా నువ్వు ఫస్ట్. నెక్స్ట్ టిల్లు స్క్వేర్ వచ్చింది, నెక్స్ట్ క్రూ వచ్చింది హిందీ మూవీ, నెక్స్ట్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ వచ్చింది. అంటే పెద్దవంటే ఇవి చాలా వచ్చాయి. మనకు దొరికిన షోస్ వేసిన కూడా వీటికే ఎక్కువ షోస్ వీటికే పడ్డాయి. సో మన ఇద్దరం గోట్ లైఫ్కి వెళ్ళలేదు, ఇంకా నేను వెళ్తా ఇప్పటికల్లా ఇంకా వెళ్ళలేదు. ఇద్దరం కలిసి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ చూసాం, నేను క్రూ చూసాను, నువ్వు టిల్లు స్క్వేర్ చూసావు. ఇది నువ్వు క్రూ గురించి ఫస్ట్ మాట్లాడు. థియేటర్లో అంటే ట్రైలర్లో చూసి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే ఇట్స్ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. వాళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ బాగుంటుంది. సో మనకి రేటింగ్ ఇవ్వాలంటే మనకి 4 tier రేటింగ్ సిస్టమ్ ఉంది. బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, డీసెంట్, గుడ్ ఆగరా చెప్తున్నా కదరా. బ్యాడ్ మూవీ ఏంట్రా, జస్ట్ మూవీ అలా చెప్పాలి. మూవీ అంటే ఇట్ ఎలా అంటే ఇట్ ఓకే టిక్ మార్క్స్ ఆల్ ద థింగ్స్ నీడెడ్ టు బి ఎ మూవీ. అలాగా అలానే ఆ మూవీ అని పేరు పెట్టాం కదా. అగేరా బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, గుడ్ మూవీ. అరే ఇక్కడ పోస్టర్ పెట్టాలరా. దోస్ ఆర్ ద 4 segments. సో క్రూ ఏ సెగ్మెంట్లో వస్తుంది, ఏ టియర్లో వస్తుంది? 4 segments కదా అదేలేరా, అందుకే టియర్ అన్నాను తర్వాత. 4 tiers. క్రూ కమింగ్ గుడ్ మూవీలోకి వస్తుంది. నేనైతే గుడ్ మూవీలో పెడతా. చూద్దాం. ఓటీటీలో వచ్చే వైబ్స్ వస్తున్నాయా? థియేటర్కి వెళ్ళి చూడాలా? ఓటీటీలో వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్లో అనుకుంటా. నేను కొంచెం లేట్ వెళ్ళా, సో ఏ ఓటీటీలో వస్తే తెలియదు నాకు. ఫస్ట్ పేరు పడేది మిస్ అయ్యా. సో ఏ ఓటీటీలో వస్తే తెలియదు, కానీ 1.5 month లోపే వచ్చేస్తుంది అనుకుంటా. అంటే దిస్ షుడ్ నాట్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ టు వాచ్ మూవీ దిస్ వీకెండ్. డెఫినెట్లీ నాట్. కానీ మన ప్రయారిటీస్ వేరు. కొంతమందికి చిల్ కామెడీ టైప్ మూవీస్ కావాలంటే టిల్లుకి వెళ్తారు. టిల్లు స్క్వేర్. అరే హిందీ వాళ్ళకా? హిందీ వాళ్ళు దీన్ని ఎందుకు చూస్తారు? మనం పాన్ ఇండియన్ ఆడియన్స్ తగ్గట్టే చెప్తే, పాన్ ఇండియన్ ఆడియన్స్ తెలుగులో మాట్లాడే వాళ్ళని చూస్తారు. మరి తెలుగు సినిమాలు చూడట్లేదండి తెలుగు డబ్బింగ్తో. ఇప్పుడు దీన్ని డబ్బింగ్ నువ్వు చేస్తావా? డబ్బింగ్ రాకపోతే చిల్ పాడ్కాస్ట్ కా కిలాడి అని చెప్పి కిలాడి కా చిల్ అని చెప్పి. అరే మన స్టేట్ లో తెలుగు వాళ్ళకి చాలా మందికి యూట్యూబ్ ఇమోషన్ లో వేద్దాం. నార్త్ వాళ్ళకి సౌత్ లాంగ్వేజ్ తమిళ్ ఒక్కటే అనుకుంటారు, కానీ తెలుగు వాళ్ళకి హిందీ చాలా మందికి వస్తుంది. అంటే
మన తెలుగులో కూడా డెక్కని మాట్లాడతారు కాబట్టి తెలుగు హైదరాబాద్ లో చాలా మంది ఇప్పుడు మనం ఎలాగో మనలాగా చాలా మంది ఉంటారు. చాలా హిందీ అర్థమైపోద్ది, ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోయినా హిందీ వస్తుంది. సో చాలా మంది హిందీ మూవీస్ బాగానే చూస్తారు. సో అలా చెప్పుకుంటే 2 మూవీస్ ఉన్నాయి, చిల్ టైప్ మూవీస్, కామెడీ మూవీస్. కామెడీ అని చెప్పకూడదు కానీ కొంచెం కామెడీ ఎలిమెంట్, అంటే హ్యాపీ గో లక్కీ మూవీస్. హ్యాపీ గో లక్కీ అంటారా? అదే అంటే అన్ని వదిలేసి చూసి జాలీ మూవీస్ లాగా, అంటే డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ, మరీ సీరియస్ తీసుకోకుండా అలా క్యాజువల్ గా క్యాజువల్ వాచింగ్, క్యాజువల్ గా. కొంతమంది ఫ్యామిలీస్ తో వెళ్ళడానికి టిల్లు స్క్వేర్ బదులు ఇది ప్రిఫర్ చేయొచ్చు. అలా అలా నాన్ స్పాయిలర్ స్టోరీ అని చెప్పు. ట్రైలర్ లో ఉంది మొత్తం అదే స్టోరీ, అదే స్టోరీ. దాన్ని ఎలా తీస్తారు, వాళ్ళ కెమిస్ట్రీ త్రూ అవుట్ ఎలా ఉంటుంది అనేది అదే. ఇప్పుడు ఏంటి వాళ్ళు వెళ్ళి ట్రైలర్ చూడాలా, చూస్తే వ్యూస్ వస్తాయి కదా పాపం, చూడండి. వాళ్ళకి రావాలా మనకి రావాలా, నువ్వు చెప్పు ఫస్ట్. మనకి ఎలాగో వస్తాయి ఇప్పుడు చూస్తున్నారంటే. అయ్యా మ్యాండేటరీ ఫ్యామిలీ కాల్ అనమాట ఇది, ప్రతి వీడియో కూడా వస్తుంది వీడియో మధ్యలో. చెప్పు స్టోరీ చెప్పు, ఒక 10 సెకండ్లో చెప్పురా. బేసిక్గా ఏంటంటే 3 ఎయిర్ హోస్టెస్ ఉంటారా, ఎయిర్ హోస్టెస్ కరీనా కపూర్, తబు, ఇంకా కృతి సన్. వాళ్ళ ముగ్గురు ఎయిర్ హోస్టెస్కి కైండ్ ఆఫ్ ఒక గోల్డ్ స్మగ్లింగ్ చేసేవాడు తగులుతాడు అనమాట. వాళ్ళు ప్లేన్ లో ఉండగా చచ్చిపోతాడు. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఆడి చూస్తే ఆడి జాకెట్ లోపల, అది ఆ షర్ట్ లోపల మొత్తం గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి అనమాట, చూపిస్తారు. సో వాళ్ళు ఫస్ట్ దీంట్లోకి వెళ్ళాలా మనము, అసలు మనకి వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది అనమాట. ఎయిర్ ఫోర్స్ అంటున్నానంటే కమర్షియల్ ఎయిర్లైన్ కంపెనీ ఉంది కదా, కోహినూర్ ఎయిర్లైన్స్ అని ఉంది దాని పేరు. సో వాళ్ళు కైండ్ ఆఫ్ బ్యాంక్రప్ట్ కాదు కానీ కొంచెం సీరియస్ సిచ్యువేషన్లో ఉంటారు, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా శాలరీస్ అవి ఇవ్వడం అనమాట, తక్కువ ఇచ్చేలా లేదో మేనేజ్ చేస్తున్నారు. సో ఇలా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరూ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్. సో ఇప్పుడు అది మేము స్టీల్ చేయాలా, దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలా లేదా అంటే వద్దు, ఎందుకు చేయడం ఇదంతా, మనం అన్నిట్లో ఇరుక్కొద్దులే అని చెప్పి. ఆఫ్ ద మూవీ ఈజ్ ఇన్ అన్ ఏరోప్లేన్. హాఫ్ ద మూవీ, నాట్ ఈవెన్ హాఫ్ రా, అంటే నాకు ఎందుకో చాలా తక్కువ ఉంది అనిపిస్తుంది. మనకి ట్రైలర్ లో ఏం చూపించారు అదే ఉంది, పెద్ద ఎక్కువ ఉండదు. ఏరోప్లేన్ అంతా ప్లేన్ లో ఎక్కువ ఉండదు, ఆన్ ల్యాండ్ గ్రౌండ్, అంటే అసలు నాట్ ఇన్ అన్ ఎయిర్ప్లేన్, నాట్ ఇన్ ద ఎయిర్ప్లేన్. సో ఇంకోటి నాట్ ఇన్ ఫ్లైట్ అనమాట. అదేలే. సో అప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోయాక వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు ఆబ్వియస్గా అది కాన్ఫిస్కేట్ చేస్తారు ఆ గోల్డ్ అంతా. తర్వాత సిచ్యువేషన్ ఇంకా చాలా సీరియస్ అయిపోద్ది. ఇప్పుడు మేము ఇప్పుడు ముగ్గురు కలిసి డిసైడ్ అవుతారనమాట, అది మేము జాయిన్ అవుదాము. అసలు ఎన్రోలింగ్ చేస్తున్నాడు అని ఆడు ఫోన్ తీసుకుంటారు అనమాట. ఆడక్కడ చనిపోయినప్పుడు కరీనా కపూర్ కొంచెం కైండ్ ఆఫ్ ఏమంటారు గ్రీడీ అనమాట. సో గోల్డ్ మనం తీసేసుకుందాం పర్లేదు అంటే మిగతా ఇద్దరు తను ఆపుతారు. కరీనా కపూర్ పేరు జాస్మిన్. మెయిన్ లీడ్ ఎవరు ముగ్గురులో, అంటే ఎవరికి అలా ఉండదు, ఏ షాట్ లోనే ముగ్గురు ఉంటారు. ఓకే, అట్లా ఉంటే బాగుంటుంది, బ్యాలెన్స్డ్ ఉంటుంది. సో అప్పుడు కరీనా కపూర్ ఆడి ఫోన్ తీసేసుకుంటుంది అనమాట. అక్కడ ఆడు పక్కనే కూర్చుని ఉంటాడు కాబట్టి ఫ్లైట్ డెడ్ బాడీ నాకు తీసుకెళ్ళక ముందే తన ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేసేసుకుంటుంది. సో తనకి ఏం తెలుస్తుంది అంటే చాలా ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నాడు అన్నట్టు తెలుస్తుంది. సో ఆడు ఎక్కడికి తీసుకెళ్తే ఆడు ఎవరితో కాంటాక్ట్ చేస్తాడో కూడా మొత్తం తనకు తెలిసిపోద్ది. సో వీళ్ళందరూ ఫైనల్గా డిసైడ్ అయినప్పుడు మనం కూడా చేద్దామని, ఇప్పుడు ఎలా చేయాలి మనకి ఏం తెలియదు కదా అంటే తిని తీస్తానమాట, నా దగ్గర ఫోన్ ఉందని. సో తీసి ఆ కాంటాక్ట్ సంపాదించుకుని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళు స్టార్ట్ చేసినాక వీళ్ళు మొత్తం అది వెంటనే చూపిస్తారనమాట, డబ్బులు వస్తాయి కదా స్మగ్లింగ్ స్టార్ట్ చేశాక. సో అది అంటే ఎక్స్పెన్సివ్ బార్స్కి వెళ్ళడం, కార్లు కొనడం, కాస్ట్లీ బ్రాండ్స్ అవి వాడడం. సో అలా చూపించేస్తారనమాట సోషల్ మీడియాలో పోస్ట్లు, మిగతా వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కాదు అలాగే కనపడుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్లైట్స్, ఆ కంపెనీ స్టాఫ్ అందరూ అనుకుంటారు వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు అసలే కండిషన్ కష్టంగా ఉంది కదా, ఫైనాన్షియల్ కండిషన్, వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి కొంచెం డౌట్ ఉంటుంది. సో తర్వాత సడన్గా ఏమవుతుందంటే కస్టమ్స్ వాళ్ళకి ఒక టిప్ వెళ్తుంది అనమాట, గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది. నాన్ స్పాయిలర్ అని అంటారు, నేను ఇందాక సినిమా స్టోరీ చెప్పేస్తున్నా. నాన్ స్పాయిలర్ వినలేదా నువ్వు? లేదు. సరే ఇంకా ఆపే. సరే నెక్స్ట్ వాళ్ళు దొరుకుతారా, కస్టమ్స్ వాళ్ళకి దొరకరా, అసలు నెక్స్ట్ ఏమవుద్ది అనేది స్టోరీ అంతా చెప్పేసి అనేది. ఇప్పుడు జాగా చెప్పింది మొత్తం ట్రైలర్లో ఉంది. కస్టమ్స్ అంతా లేదు కదా, ఉన్నాడు కదా దిల్జిత్ దోసాంజ్ కస్టమ్స్ ఆఫీసర్ దాంట్లో చెప్తారు. ఓకే సర్లా. ఆ కస్టమ్స్ ఆవిడ అంటది కదా వేరే సోనాకాయ అని, అంతా కస్టమ్స్ వాళ్ళే కదా. సరే నెక్స్ట్ మూవీ. ఓవరాల్గా కెమిస్ట్రీ బాగుంటుంది మూవీ.
లైట్ హార్టెడ్ మూవీ, చిల్ మూవీ, చూడొచ్చు. సాటిస్ఫైయింగ్ ఎండింగ్. అంటే దీనికి ఎందుకు వచ్చామరా, అంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకోకుండా వెళ్తే బాగుంటుందిరా, టూ మచ్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ టిల్లు స్క్వేర్ నువ్వు చెప్పు, నాన్ స్పాయిలర్. మెయిన్ 2 మూవీస్ గురించి మాట్లాడదాం. ఇది మెయిన్ చెప్పు. టిల్లు స్క్వేర్ నువ్వు టిల్లు చూడలేదు చెప్పు. నేను శ్రీలు చూసాము. మన నాన్ స్పాయిలర్ మాట్లాడుకుందాము. స్పాయిలర్ సెక్షన్లో వాడిని దింపుతున్నాం. అప్పుడు సరే నాన్ స్పాయిలర్ మాట్లాడదాం. బేసిక్గా సినిమా ఇస్ బేసిక్లీ టిల్లు 1. యాక్చువల్గా మూవీస్ కంటిన్యూషనే. ఆడు టిల్లు 1 డిజే టిల్లు మూవీ తర్వాత ఫస్ట్ పార్ట్ తర్వాత ఆడికి వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాళ్ళ చుట్టూ క్యారెక్టర్స్తో ఎలా ఉంటుంది స్టోరీ అనేది. క్యారెక్టర్స్ సేమ్ ఉంటారు, స్టోరీ మొత్తం ఆ యూనివర్స్ అంటే యూనివర్స్ అనకూడదు కానీ ఆ వరల్డ్లోనే ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్న ఈవెంట్స్ అన్ని అయిపోయాక నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ అనమాట, నెక్స్ట్ తన లైఫ్లో అయ్యే ఈవెంట్స్. మూవీ ఆల్సో టేక్స్ ప్లేస్ ఆన్ హిస్ బర్త్డే, నెక్స్ట్ ఇయర్ బర్త్డే. అది ట్రైలర్ తెలిసిపోయింది. అప్పుడు ఏంటంటే ఎలా అనిపించింది అంటే మూవీ, ఇప్పుడు నీ లైఫ్ నిన్న ఒకలాగే ఉంటుంది, ఈ రోజు ఒకలాగే ఉంది. నా ప్రతి బర్త్డేకి ఇలా అవుతుంది ఏంటి అన్నట్టు ఉంటుందా. తను చాలాసార్లు రాధికాని రెఫర్ చేస్తా మాటికి తలుచుకుంటుంటాడు మూవీ మొత్తం. అది ట్రైలర్ తెలిసిపోయింది. అవునవును. సో తిను రాధికా కన్నా డేంజరస్సా లేకపోతే అంటే ఫస్ట్ మూవీ చూడాలి. ఫస్ట్ మూవీ లేకపోతే ఇది లేదురా, ఎందుకంటే సగం ఈస్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ మూవీ. దాని అది చూసి దాన్ని బట్టి అది చూడకుండా నువ్వు చూస్తే నీకు అర్థం కాదు. అంటే చాలా మంది క్యారెక్టర్స్ ని ముందు నుంచే ఇంట్రడ్యూస్ చేయడానికి టైం తీసుకోరు. ఫస్ట్ మూవీలో ఆల్రెడీ మనకు టైం వాళ్ళందరూ తెలుసు కాబట్టి దీంట్లో ఇంట్రడ్యూస్ చేయరు. కాల్ బ్యాక్స్ రా, దే ఆర్ క్యాషింగ్ ఆన్ కాల్ బ్యాక్స్ లా ఉంది. మొత్తం అందరు ఉన్నారు మోస్ట్లీ ఫస్ట్ మూవీలో. ఎవరు చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చెప్పాలా? చెప్పొద్దు, స్పాయిలర్ అయిపోతుంది. మరి ఎందుకు అడుగుతావు? నాకు అర్థం కాదు. చెప్పనని చెప్పురా. నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నేను ముందు తెలిసిపోయినా పర్లేదేమో అనుకున్నా. కాదు, నువ్వు అడగడమే తప్పు. నువ్వు అడిగి నేను చెప్పకపోవడం అంటే లైక్ నీకు ఉండాలిరా అంటున్నా. నాకు పర్లేదు, వీడియోలో చెప్పకూడదు కదా, నాన్ స్పాయిలర్ కాబట్టి. ఆడొచ్చాక మాట్లాడతావు అదంతా. వీడియోలో మనం నాన్ స్పాయిలర్ సెగ్మెంట్ అన్నప్పుడు రాధిక ఉంటుందా అంటే నువ్వు కాల్ బ్యాక్స్ అంటే అందరు ఉన్నారు కదా. అరే ఎవడో ఉంటుంది చూడు, ఒకడు వీడియో తీసి చూపిస్తాడా, నా దగ్గర వీడియో ఉంది 5 లక్షలు ఇవ్వు అంటాడు, తాగేసి వస్తాడు. అలాంటి వాళ్ళు కూడా లైక్ ఇంక వేరే అంటే ఇట్స్ గుడ్ రా. కానీ ఇప్పుడు వాళ్ళని సడన్గా పెట్టేసామనుకో బాగానే ఉంటుంది. స్లో మోషన్ ఎంటర్ ఇచ్చి ఎవడేడు పొగలో చూపిస్తారు కొంతసేపు, అంత బిల్డప్ అవసరం లేదు. అలాంటి క్యారెక్టర్స్ కూడా సడన్గా ఇప్పుడు షానన్ అనుకోరా, షానన్ ఇస్ సమ్వాట్ పివిటల్ రోల్ ఇన్ టిల్లు 1. కాబట్టి నువ్వు కొంచెం స్లో మోషన్ ఇచ్చావు, ప్లస్ ఈజ్ లైక్ గ్యాంగ్స్టర్, బాడీ బాగానే ఉంటుంది, ఓకే. స్లో మోషన్ ఇచ్చావు, పొగలు ఇచ్చావు, బీజిఎం ఇచ్చావు, ఓకే. వీళ్ళందరికి ఎందుకు? ప్లస్ అది నీకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు. ఇప్పుడు మనం ఫస్ట్ టైం టిల్లు స్క్వేర్ డిజే టిల్లు చూసుకుని టిల్లు స్క్వేర్ చూస్తే ఎందుకు వీళ్ళందరికి ఇంత తేడా కొడుతుంది. వీడికి స్లో మోషన్ ఎందుకు ఇచ్చారా, ఎవడీడు అసలు. అదే మనకి కొన్నిసార్లు మలయాళం సినిమా చూస్తే ఏమైంది, అదే కదా నాది ఆగిపోయిందని చెప్తున్నావేమో అనుకున్నా. మలయాళం సినిమా చూస్తే నిన్న ఎవడెవడికో స్లో మోషన్ సీన్లు ఇస్తున్నారా, అంటే వాళ్ళు పెద్ద స్టార్లు ఏమో అక్కడ, మనకు తెలియదు కదా, అలా అనిపిస్తుంది. ఓకే, అట్లా. సో సినిమాని సినిమాలా తీయాలరా, ఆ స్టార్ కోసం తీస్తే ఇలా అవుతుంది మరి. అవును, స్లో మోషన్లో బీజిఎంలో అలాగా. కమర్షియల్ మూవీ అయితే పర్లేదులే, వీళ్ళు కమర్షియల్ తీద్దాం అనుకోలేదంట టిల్లు డిజే టిల్లు కూడా, కమర్షియల్ అయిపోయింది. అది అయిపోయింది, పెద్ద కల్ట్ కూడా అయిపోయింది. అది చాలా బాగుంటుంది, పిల్లలు అందరూ బోర్ కొట్టదు. అవును, ఇది ఎలా అంటే ఫస్ట్ చూస్తేనే ఆడి క్యారెక్టర్ డిజైన్ చేశారు డిజే టిల్లులో. సో క్యారెక్టర్ కంటిన్యూషనే కాబట్టి బాగుంటుంది. ఆబ్వియస్గా జస్ట్ లైక్ అనదర్ డే ఫర్ టిల్లు, సేమ్ 1 లాక్. ఇప్పుడు నేను చెప్పినట్టు నీకు నిన్న ఒకేలా ఉంటుంది, ఈ రోజు ఒకేలా ఉంది, కానీ సిచ్యువేషన్స్ వేరు. కానీ నువ్వు రియాక్ట్ అయ్యే టిల్లు కైండ్ ఆఫ్ రియాక్షన్సే ఉంటాయి దాంట్లో అంతా. జస్ట్ అనదర్ డే ఫర్ టిల్లు అన్నట్టు ఉంది అంతే. అలాగే ఉంటుంది స్టోరీ. పెద్దగా హై బడ్జెట్ పెట్టేసాం మేము, అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అట్లా ఏం లేదు. టిల్లు లైఫ్ యాజ్ ఇట్ ఈస్ 1 ఎట్లా ఉంది, 2 కూడా అలాగే ఉంది. టిల్లు ఈజ్ అ గుడ్ సీక్వెల్ బట్ నాట్ అ గుడ్ మూవీ. అర్థమైంది. బట్ దీని సొంతంగా ఇది స్టాండ్ అవుట్ అవ్వదు, కానీ దాని తర్వాత ఇదంటే బాగానే ఉంటుంది. జస్ట్ సైడ్ కిక్ టు ద ఫస్ట్ మూవీ.
సో అది లేకపోతే ఇది సారీ అది లేకపోతే ఇది లేదు. అంటే రేటింగ్లో ఎంత ఇస్తావు దీనికి? గుడ్ మూవీ అన్నట్టు ఐ హ్యాడ్ ఫన్ రా, ఎందుకంటే ఐ వాచ్ టిల్ ఇట్ 1. సో 300 రూపీస్ ఉంది టికెట్ ప్రైస్, వర్త్ ఇట్? ఈ 4 సినిమాల్లో ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ పుట్ 300 ఫర్ ఎనీథింగ్ గో ఫర్ టిల్లు అనిపిస్తుంది. ఓకే, 4 మూవీస్ చెప్పాం కదా దాంట్లో. సో మన రేటింగ్ సిస్టంలో 4 tier సిస్టంలో ఐ గివ్ ఇట్ గుడ్ మూవీ. అసలు యావరేజ్ కూడా కాదు, బాగా సినిమా చాలా బాగుందిరా. కానీ ఫ్యామిలీ మూవీయా ఇప్పుడు ఫ్యామిలీ మూవీ. అరే మనము ఇట్లా చెప్దాం రా, ఫ్యామిలీ మూవీయా కాదా అని కూడా చెప్దాం ప్రతి దాంట్లో. అవును, అందుకే ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ మీ పిల్లలతో చూడొచ్చా అనేది మీరు డిసైడ్ అయ్యి మీరు వెళ్ళండి. మేము ఏమున్నాయి చెప్తాము. కిస్సెస్ రా, చాలాసేపు ఆ ట్రైలర్లో ఉంటే తెలిసిపోద్ది. సేమ్ ఒక సాంగ్లో ఉంటుంది, సినిమా అంతా కలిసి ఒక సాంగ్లో ఆ కిస్సెస్ అన్నీ ఉంటాయి. ఓకే, జస్ట్ ఆ పార్ట్ థియేటర్లో స్కిప్ చేయలేరు. కానీ మీకు ఓకే అనిపిస్తే లైక్ ఓకేనే ఉండాలి చెప్పాలంటే. ఈ మధ్య అందరికీ తెలియాలి, అదేదో ఒక టాబులా చూడకూడదు కదా. చూడకూడదు, అవును. అవి ఉన్నాయి అంత, ఇంకేం లేవు. బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, ఓకే, ఎక్స్పోజింగ్ అట్లా కూడా ఏం లేదు, అంతే. బేసిక్గా మీకు అవన్నీ ఓకే అయితే వెళ్ళండి మీ పిల్లల్ని తీసుకొని. నెక్స్ట్ అదేరా, స్పాయిలర్స్ గురించి మాట్లాడదాం. సరే, తర్వాత చెప్పు. కాదు ఇట్లా ఒంగు చెప్తా, నేను ట్రాన్సాక్షన్ ఇస్తా, ఒంగు ముందుకు రా. సో హాయ్ శ్రీ, మనము ఇప్పుడు అండ్రద్ని పంపించేసి టిల్లు స్క్వేర్ నాన్ స్పాయిలర్ సెక్షన్కి వచ్చేసాము. టిల్లు స్క్వేరా? డిజె టిల్లు 2 కాదు. ఓకే, నీ హెయిర్ స్టైల్ ఈరోజు చాలా బాగా కొడుతుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఎలాగ ఉంది, చాలా బాగుంది. ఎస్ వా. సో నాన్ స్పాయిలర్ వస్తే నాన్ స్పాయిలర్ వద్దు, స్పాయిలర్స్కి వెళ్ళిపోదాం. సారీ, నేను నాన్ స్పాయిలర్ అన్నానా? నేను చెప్పే స్పాయిలర్స్. మేము ఇందాక నాన్ స్పాయిలర్ మాట్లాడేసుకున్నాము, ఇప్పుడు స్పాయిలర్స్. సో వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ద మూవీ? సేమ్ ముందట్లానే ఉంది కదా, టిల్లు 1 లాగే ఉంది. ప్లస్ స్పాయిలర్స్లో వచ్చాం కాబట్టి యూ కెన్ టాక్ లిటిల్ బిట్ మోర్. మాట్లాడు బే అంటున్నా. అంటే ఏం మాట్లాడాలి? అదే క్యామియోస్, లేకపోతే క్లైమాక్స్ ఏం జరిగింది? నాతో పాటే కదరా చూసావు. ఎస్, వాడు హెయిర్ కట్ చేసుకున్నాడు అలాగే. అది కాదు, వాళ్ళ ట్విస్ట్లు అసలు ఏంటదంతా. ఆమె బ్యాడ్ అని చూపించడం ఏంటి అలాగా? నీ థాట్స్ ఏంటి దాని మీద? ఆమె బ్యాడ్ కదా, ఆమె విలన్, లైక్ ఆమె యాంటాగనిస్ట్ కదా. సో నీ థాట్స్ చెప్పు దాని మీద. అసలు నీకు మూవీ ఫస్ట్ మూవీతో కంపేర్ చేస్తే బెటరా, వర్సా, సేమా? వర్స్ దెన్ ద ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ బెటర్. అలా ఓకే, ఫస్ట్ మూవీ బెటర్. మన 4 tier రేటింగ్ సిస్టంలో నువ్వు దానికి ఏమి ఇస్తావు? బ్యాడ్ మూవీ, జస్ట్ అ మూవీ, గుడ్ మూవీ. అరే ఇక్కడ పోస్టర్ పెట్టాలరా, లాస్ట్ది పోస్టర్ పెట్టాలా? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏంట్రా? పోస్టర్ పెట్టాలంటే బుర్ర పాడు మూవీ, అందరు చూడాలి, ఒక 2-3 సార్లు చూసేసి వచ్చి మైండ్లో ఆ సినిమా సింక్ అయిపోకూడదు అన్నట్టు ఉండాలి. అరే నువ్వు టిల్లు 1 ఇస్ బెటర్ దాన్ టిల్లు 2 అన్నప్పుడు, టిల్లు 1 పోస్టరే లేనప్పుడు టిల్లు 2 ఎందుకు పెడతావు? నువ్వు టిల్లు 1 గురించి అడుగుతున్నావు కదా. టిల్లు 2 గురించి చెప్పు. ఇట్స్ గుడ్ మూవీ. ఓకే, వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ద క్యామియోస్? మెయిన్లీ బ్రహ్మాజీ క్యామియో. బ్రహ్మాజీ అంటే జైల్లో టిప్స్ ఇస్తాడు కదా, నీ మీద ప్రేమ, నీ మీద వాడిపైన హేట్రెడ్, ప్రేమతో చేయట్లేదు, వాడి మీద పగతో చేస్తున్నాను అంటాడు కదా. బ్రహ్మాజీ ఫస్ట్ మూవీలో తెలుసు కదా, పోలీస్ ఆఫీసర్ జైలుకి పంపించేస్తాడు లాస్ట్లో, కోర్ట్ సీన్ తర్వాత. దాని తర్వాత రాధిక ఎంట్రీ. రాధిక ఏమనిపించింది? జస్ట్ దేర్ నథింగ్, జస్ట్ ఒక సీన్. నేను ఇంకా అసలు క్లైమాక్స్ అంతా ఉంటుందేమో రాధిక అనుకున్నా, ఉంటే బాగుండేది. అంటే ది బోత్ ప్లాన్ ఇట్ అండ్ ట్రై టు కిల్ దట్ మెయిన్ దుబాయ్ విలన్ అన్నట్టు. పోయాడు కానీ ఇద్దరు కలిసి ఏదైనా చేసి ఇద్దరు కలిసి దొరికిపోవడము, మళ్ళీ ఇద్దరు కలిసి సంథింగ్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు. జస్ట్ ఒక క్యామియో లాగా వేస్టెడ్ అనిపించింది. ఎందుకంటే రాధిక ఇస్ అ కల్ట్ క్యారెక్టర్. ఎవ్రీబడి నోస్ రాధిక, నాట్ దట్ యాక్టర్ నేహా శెట్టి. సో నాకు లైక్ జస్ట్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనిపించింది క్యామియో. బట్ చాలా మందికి నచ్చుంటుంది, జస్ట్ లైక్ కాల్ బ్యాక్ కదా. నాకు బ్యాడ్ థింగ్ ఏమనిపించింది అంటే సినిమాలో
అదేరా అందరూ ఫస్ట్ పార్ట్ చూడకపోతే సెకండ్ పార్ట్ అర్థం కాదు కదా. బేసిక్గా ఫస్ట్ పార్ట్ చూడకపోతే సెకండ్ పార్ట్ చూడడం వేస్ట్. ప్లస్ చెప్పు నీకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్పు మూవీ గురించి. బాగుంది. ఎలా ఉందో చెప్పమనలేదురా, ప్రోస్ అండ్ కాన్స్ లిస్ట్ తయారు చేసి చెప్పు. ప్రోనా ఏది నచ్చింది ఏది నచ్చలేదు, ఎందుకు నచ్చింది. టీజెటీలో నచ్చాడు. సిద్ధు బాయ్. వాడి పేరు సిద్ధునా? వాడు కాదు, అతను. రియల్ నేమా? సిద్ధు. అతని మ్యానరిజం బాగుంటుంది, అతను ఏం చేసినా బాగానే ఉంటుంది. అదే ఎక్కువ ఓవర్ యాక్షన్ అనిపించలేదు. ఎక్కువ అదే చాలా మంది ఓవర్ యాక్షన్ లా చేస్తారు, ఇది అట్లా అసలు అనిపించలేదు, చాలా న్యాచురల్ గా ఉంది, చాలా ఫన్నీగా ఉంది. ఏ సీన్ అయినా టిల్లు ఉండే సీన్ ఏదైనా ఫన్నీగానే ఉంటుంది అన్నట్టు గ్యారంటీడ్ గా ఉంది. నెక్స్ట్ అందుకనే బాగుంటుంది మూవీ. నాకు కాన్స్ వచ్చేసి అనుపమ క్యారెక్టర్, అదే మెయిన్ హీరోయిన్, ఆమెకి యాక్టింగ్ రాదా అనిపించింది రా. చాలా మంచి యాక్టర్ అతను, ఆమె అనుపమ పరమేశ్వర్. కానీ ఈ సినిమాలో అంత కామెడీ టైమింగ్ రాలేదా ఆమెకి, లేకపోతే ఏదో లైక్ చాలా నూబ్గా అనిపించింది యాక్టింగ్. టిల్లుతో మ్యాచ్ చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ మూవీలో రాధిక ఎమోషనల్గా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు, టిల్లు ఎప్పుడు విసుగ్గా అలా ఉంటాడు. ఈ సినిమాలో ఆమె ఏంటో ఆమె ఎమోషన్ ఏంటో అర్థం కావట్లేదు. సో ఐ లైక్డ్ రాధిక బెటర్ దెన్ లిల్లీ. అండ్ లిల్లీ ఇస్ ద యాంటాగనిస్ట్ అని చూపించడం బాగానే ఉంది, కానీ కొంచెం బెటర్గా నోబడి కేర్స్ అలా ఉంది. అయితే ఏంటి ఎక్కడ పెట్టుకోండి నేను అన్నట్టుంది. కానీ ఓవరాల్ ఇట్స్ అ ఫన్ మూవీ. 2 hours ఎంజాయ్ చేస్తారు, జోక్స్ కోసమే చూస్తారు ఇట్లాంటివి. జస్ట్ మధ్యలో ప్లాట్ వేసారు అంతేగాని ఇట్స్ బెటర్ దాన్. నువ్వు ఓంబు చూడలేదా? షిట్ మ్యాన్, దాంతో కంపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ దాన్ ఓంబు. సో ఇంకేం చెప్పాలా? నువ్వు స్పాయిలర్స్లో అవుతున్నా, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పరా? అడుగుతాండి చెప్పు నువ్వు. అంటే వాడు డాన్ ఉన్నాడు కదా, వాడు ఎందుకు వచ్చాడు? ఎందుకు రావాలనిపించింది? మెయిన్ విలన్ ఒకటి ఉండాలి కదా. అదే వాడు హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు? ఈవెంట్ దేనికోసం? ఏం ఈవెంట్? బర్త్డే కదా. ఎవరిది? అతందే. మరి హైదరాబాద్కి ఎందుకు? దుబాయ్లో సెలబ్రేట్ చేసుకుంటే అయిపోతాయి కదా. హైదరాబాద్కి వచ్చింది ఏమోరా, తెలీదు. వెపన్స్ కోసమా? తెలీదు. అదే ఎంత నూబ్లా అనిపించింది వాడి క్యారెక్టర్ అంతా. సరే అంతేనా? ఓకే. అంటే వాడి క్యారెక్టర్, వాడు విలన్లా లేడు, లాస్ట్లో వచ్చి బిల్డప్ వేసి తీస్తారు అంతే. అంతే. వాడు మూవీ అంతా ఏదో మెయిన్ విలన్ అంతా ప్లాట్ చేసినట్టు అంతేం లేదు. లాస్ట్లో ఒక చిన్న క్యారెక్టర్ అదే డిఫీట్ అయిపోతాడు. అదే బికాస్ టిల్లు అవుట్ స్మార్టెడ్ హిమ్ అన్నట్టు. బికాస్ టిల్లు గాట్ న్యూ హెయిర్ కట్. సరే అంతేనా? ఓకే, బాయ్ గైస్. సో టిల్లు స్పాయిలర్ రివ్యూ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు Godzilla x Kong A New Empire. ది న్యూ ఎంపైర్. ఏ కదరా? ది న్యూ ఎంపైర్. ఓకే ఉన్నది ఒకటే న్యూ ఎంపైర్, 10 రాయవు, అందుకు ది అనే ఉంటుంది. మంది ఎలాగ ఒకటి ది. అసలు రిఫరెన్స్లు వాడుతున్నాడు. సో బేసిక్గా మనము దీంట్లో కూడా నాన్ స్పాయిలర్ మాట్లాడదాం, రేటింగ్ ఇద్దాం, స్పాయిలర్స్ మాట్లాడదాం. నాన్ స్పాయిలర్ వచ్చేసి ఫస్ట్ అయితే మనము వెళ్ళింది 3Dలో వెళ్ళాము. చిరాకు వేసింది నాకు. 3D ఇష్టం. ఎందుకు ఇష్టం? ఒక్క రీజన్. అద్దాల మీద అద్దాలు పెట్టుకుని నాకు ఇష్టం అయినప్పుడు నీకు ఏం వచ్చింది రండి? అరే బ్రైట్నెస్ 50% కట్ అయిపోద్ది. తగ్గని చిరాకు వేస్తుంది. ఇద్దరు అసలుగా నల్లగా ఉంటారు, ఏం కనిపించలేదు. యాక్చువల్గా దీనిలో 3D ఎలిమెంట్స్ పెద్ద లేవురా. 3D ఎలిమెంట్స్ ఏం లేదు, అది కదా ఒక్కటి కూడా లేదు 3D ఎలిమెంట్స్. జనరల్గా 3D మూవీ అంటే ప్రాబ్లం లేదు, కానీ 3D ఎలిమెంట్స్ లేకపోతే ఎందుకు 3D అవసరం దీనికి అనిపిస్తుంది నాకు. చాలా చిరాకు. నాకు మేబీ 4DX లో హాలో ఎర్త్కి వెళ్ళి రావడం 4DX లో బాగుండొచ్చేమో. ఫైట్స్ వాళ్ళు పడిపోవడం అదంతా 4DX లో బాగుండేదేమో, కానీ అంత బడ్జెట్ లేదు మనకి. 4 సినిమాలు చూడాలి కదా. యాక్చువల్లీ 2Dకి వెళ్దాం అనుకున్నా, 2D షోస్ వేయలేదు. 2D షోస్ లేవు, చాలా లిమిటెడ్ ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. సో 3Dకి వెళ్ళాల్సి వచ్చింది. నాకు అసలు నచ్చదు. 4Dకి వెళ్దామో, కానీ అన్ని మూవీస్ కవర్ చేయాలంటే ఒక్క 4Dకి అంత పెట్టలేము కదా. 4D నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం, ఇలాంటి మూవీస్కి వెళ్తా. ఇలాంటివి టాప్ గన్ మ్యావరిక్ కొన్ని మూవీస్ బాగుంటాయి. స్పైడర్ మ్యాన్కి వెళ్ళాం మనం. నో వే హోమ్.
స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ బాగానే ఉండింది, కానీ దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్కి వెళ్ళా. నాది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పుడు దాకా అయితే ఫస్ట్ అండ్ ఓన్లీ 4DX మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. మన ఇద్దరం కలిసి వెళ్ళాం అది. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ బీస్ట్ రైజ్ ఆఫ్ బీస్ట్ అప్పుడు దానికి కూడా వెళ్ళాం. అది ఎంత బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు. డోర్ క్లోజ్ చేస్తే ఊగాలి, ఒక మనిషి నడిస్తే ఊగాలి, చెట్టు ఊగితే ఊగాలి మనం. చాలా చిరాకు. లైక్ ఇట్ టేక్స్ అవుట్ ఆఫ్ ద మూవీ. ఇమ్మర్స్ లా కాదు కదా, మెయిన్ పర్పస్ ఇస్ ఇమ్మర్సింగ్ యూ ఇంటూ ద మూవీ. అవును. అది బయటకు వెళ్ళిపోతారా ప్లీజ్, కొంచెం తర్వాత వస్తా, బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టు ఉండింది అది. నో వే హోమ్లో స్వింగింగ్ అంతా బాగానే ఉండింది. ఏమో మరి హిట్ 4DX కూడా అన్ని టౌన్స్ అండ్ సిటీస్లో ఉండదు. తెలంగాణ, ఏపీలో, హైదరాబాద్లో అయితే ఉంది, వైజాగ్లో అయితే లేదు. సో అన్నిట్లో ఉంది. హైదరాబాద్లో ఫోరం ఒకటే కదా. ఫోరము ఇంకా నెక్స్ట్ గలేరియా ఉన్నట్టుంది, పంజాగుట్ట. చూద్దాం మరి. అది ఫస్ట్ అయితే అది ప్లస్ 3D, అది స్క్రీన్ కూడా చిన్నగా ఉండింది. ఈరోజు వచ్చిన స్క్రీన్ చిన్నది. సో అంత దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, వితౌట్ కీపింగ్ దిస్ ఇన్ మైండ్, సారీ, సినిమా ఎలా ఉందో చెప్పు, నాన్ స్పాయిలర్. మళ్ళా నేను వచ్చింది ప్లేన్ ఎక్కుతారు, గోల్డ్ బార్స్ దొరుకుతాయి, కస్టమ్స్ వాళ్ళు వస్తారు అన్నట్టు మొత్తం చెప్పకుండా ఫాస్ట్ గా. నేను వచ్చింది పావుగంట, ఫాస్ట్ గా చెప్పాలి. నేను వచ్చింది పావుగంట, ఫాస్ట్ గా చెప్పు. నేను వచ్చింది పావుగంట లేట్. నువ్వు ఎప్పుడో చెప్పు. సర్లే స్పాయిలర్స్ లో మాట్లాడుకో. వాళ్ళు ఫస్ట్ టైం హాలో ఎర్త్. అరే స్పాయిలర్స్ లో మాట్లాడే, ట్రైలర్ లో ఉంటది. అయితే 15 minutes వస్తుంది ట్రైలర్ లో ఉండదు కదా. 15 minutes కి సీన్ వస్తుంది మరి. అలాంటి వాళ్ళకి స్పాయిలర్ అది. మరి ఎందుకు అడిగా తొక్కలో క్వశ్చన్? ఇందాక నేను అడుగుతున్నాను. నేను అందుకే అన్న స్పాయిలర్స్ లో మాట్లాడుకుందాము అని. నేను చెప్పగానే చెప్పాను కదా మరి అప్పుడు అడిగాక. సరే రా చెల్లు చెప్పు. ఇప్పుడు చూసావా? చెప్పు ఇప్పుడు. సరే నేను వచ్చింది లేట్. సో అది ఈయన అడుగుదాం అనుకుంటే ఈడేమో మధ్యలో తమ్ముడిని కూర్చోబెట్టాడు. ఆడేమో ఇన్వాల్వ్ అయిపోయి పిల్లలు చూస్తున్నాడు. సరే డిస్టర్బ్ చేస్తాను అందరినీ అని సైలెంట్ కూర్చొని అక్కడి నుంచి కంటిన్యూ చేసా. సో నాకు మూవీ అయితే ఓవరాల్ గా స్కేల్ అదంతా నచ్చింది. మీకు ట్రైలర్ చూస్తే తెలుసు, కాంగ్ క్యారెక్టర్స్ లో, కాంగ్ హోమ్లాండ్ లో క్యారెక్టర్స్ ఇంకా ఉంటారు, స్కార్ ఫేస్ వీళ్ళందరూ ఉంటారు, అదంతా తెలుసు. సో కానీ ఎలా అనిపించింది? టైటన్స్ చాలా స్క్రీన్ టైం తక్కువ అనిపించింది నాకు కంపారిటివ్లీ. ఎందుకో అంటే ఫైట్స్ తక్కువ ఉన్నాయిరా ఈ మూవీలోనా. ఆ లాస్ట్ ఫైట్ ఎంత ఫాస్ట్గా అయిపోయింది ఏంటి? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఎంతసేపు ఉంటుంది? ఫుల్ ఉంటుంది మూవీ అంతా. వాళ్ళిద్దరు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. దీంట్లో మనుషుల్ని ఎక్కువ చూపించారు చాలా. కైజూస్ అంటారు వాళ్ళని, టైటన్స్ ని. కైజూ ఇస్ జాపనీస్ వర్డ్, ఇంగ్లీష్లో టైటన్స్ అంటారు. సో వాళ్ళు టైటన్స్ ని ఎక్కువ చూపించలేదు. ప్లస్ రీసెంట్ గా మొనార్క్ ఒక సిరీస్, మొనార్క్ అంటున్నాను, వీళ్ళకి ఈ యూనివర్స్ లో మాన్స్టర్ వర్స్ సిరీస్ వచ్చింది, మొనార్క్ అని, లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అని యాపిల్ టీవీలో వచ్చినట్టుంది కదా. సో అది అందరికీ యాక్సెస్ ఉండదు కాబట్టి మేము కూడా చూడలేదు. దాని తర్వాత స్టోరీ అనమాట ఇది. దాని తర్వాత స్టోరీ. అది ఎప్పుడు స్టోరీ? అది గాడ్జిల్లా 1కి 2కి మధ్యలో స్టోరీ. అది చాలా పెద్ద. అది దాంట్లో ఇద్దరు ఉంటారు కదా, గాడ్జిల్లా ఒక్కటే ఉంటుంది కదా. దాంట్లో ఎవ్వరు ఉంటారు నీకు తెలిసిన వాళ్ళు. గాడ్జిల్లా ఒకటే నీకు తెలుసు. అదే గాడ్జిల్లా ఒకటే ఉంటుంది. అంటే దీనికన్నా ముందు అయిపోయింది. అది చూసి చూడాలన్నట్టు ఒక ముసలాడు ఉంటాడు బ్రో. అది చూసాక చూడాలని ఏం లేదు కదా అసలు. జస్ట్ మొనార్క్ ఒక బ్యాక్ స్టోరీ టైప్. అది ఒక ఎక్స్ట్రా అన్నట్టు. మీకు ఫ్యాన్స్ కెన్ వాచ్ దిస్. ఆ యూనివర్స్ ఫుల్ గా ఫాలో అయిపోదాం అనుకుంటే అది చూడాలి. కానీ దాన్ని బట్టి ఈ మూవీలో అర్థం కాకపోవడానికి ఏమి ఉండదు. సో మూవీ ఓవరాల్ ఎంగేజింగ్ గా, లైక్ ఓవరాల్ గా లాగ్ అనిపించిందా అట్లా ఏమని చెప్పు? ఓవరాల్ గా ఆ పేస్కి, ఫిల్మ్ లెంత్ అదే మూవీ డ్యూరేషన్కి బాగానే ఉంది. కాకపోతే ఆ టైటన్స్ ఫైట్స్ అవి దాంట్లోనే మనం ఎక్కువ అలాంటి దానికోసమే మనం వెళ్తాం మూవీకి, అలాంటి మూవీస్, ఆ స్కేల్, ఆ ఫైట్ కోసం. కానీ సగం టైం ఆ కాంగ్ హాలో ఎర్త్లో ఉన్నప్పుడు అందరూ అంత సైజులో ఉంటారు కదా. సో మామూలు మన సైజ్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ హాలో ఎర్త్ స్కేల్ అలా ఉంటుంది, జియోగ్రఫీ. సో హ్యూమన్స్ ని ఇంకా టైటన్స్ పక్క పక్కన ఉంటే మనకు స్కేల్ అర్థమవుద్ది, రెఫరెన్స్. మొత్తం అందరూ టైటన్స్ లాగే ఉంటే మనకి నార్మల్ లైఫ్ సైజ్ మన సైజ్ అన్నట్టే ఉంటది అది చూడడానికి. అది ప్రో కాన్, ఇట్స్ ఇట్స్ అన్ అబ్జర్వేషన్. ప్రో కాన్ ఏముంది, అబ్జర్వేషన్. కానీ వాళ్ళు ఫైట్స్ అదంతా ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేవాడిని. ఫైట్స్ చాలా ఎక్కువ అనిపించింది. లాస్ట్ ఫైట్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. లాస్ట్ ఫైట్ అయిపోయింది కానీ సినిమా అంతా ఫైటింగ్ ఉంది కదా. అంటే సినిమా ఫైటింగ్ కాదు, సినిమా అంతా టైటన్సే ఉన్నారు. ఇప్పుడు కంపేరింగ్ విత్ గాడ్జిల్లా 2014, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్, కాంగ్ స్కల్ ఐలాండ్ అండ్
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. నాకు దీంట్లో స్లైట్లీ ఎక్కువ స్క్రీన్ టైం ఉంది. స్క్రీన్ టైం అంటున్నాను నేను, ఫర్ ద మాన్స్టర్స్. స్క్రీన్ టైం ఉంది, స్క్రీన్ టైం ఉంది, కానీ హై ఎలిమెంట్స్ లేవు. కొంచెం ఇంటరాక్టివ్ టైం ఉంది, ఓన్లీ ఫైటింగ్ కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అంటే. నీకు స్పాయిలర్స్ లో చెప్తా, అంటే లైక్ మనకు స్టార్టింగ్ లో ఏంటి పర్సనల్ లైఫ్ లో అసలు నువ్వు ఏమనుకుని ఉద్దేశించి చెప్పావు? అది స్పాయిలర్స్ చెప్తా. ఏంటంటే చెప్పేది మన టైటన్స్ ఉన్నారు, ఓకే, వస్తాడు, వాళ్ళ గురించి లైక్ కాంగ్ అంటే స్కల్ ఐలాండ్ లో సేవియర్, గాడ్జిల్లా అంటే డైలాగ్ ఉంటుంది, టైటన్స్ ఆర్ ది సేవియర్స్, ప్రొటెక్టర్స్ ఆఫ్ ది నేచర్ అండ్ ఏప్స్ ఆర్ ది సేవియర్స్ ఆఫ్ హ్యూమానిటీ అని ఒక డైలాగ్ ఉంటుంది. అది 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 మనకు తెలుసు, ఓకే, ఇట్స్ దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు వాచింగ్ దిస్ ఫిల్మ్. కానీ వాట్ మేక్స్ యూ లైక్ దెమ్ ఈజ్ చిన్న చిన్న డీటెయిల్స్, వాళ్ళ లైఫ్ రోజు ఏం చేస్తారు అలాంటివి కదా. అవి నాకు నచ్చాయి. అవి కొంచెం ఎక్కువ చూపించారు. ఫైటింగ్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారు అనేది, ఫైటింగ్ కాకుండా వాళ్ళకి ఒక లైఫ్ ఉంది, ఆ లైఫ్ లో ఏం చేస్తారు అనేది కొంచెం ఈ మూవీలో చూపించడానికి నాకు నచ్చింది. కొంచెం ఎక్కువ చూపించారు, అది కొంచెం ప్రో అనిపించింది. మనం నాన్ స్పాయిలర్కి వెళ్దాం. ఇంకా చాలా ఇది నాన్ స్పాయిలర్స్, సారీ స్పాయిలర్కి వెళ్దాం. ఇది మొత్తం స్పాయిలర్కి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. స్పాయిలర్స్ చెప్పు. మన రేటింగ్ సిస్టంలో ఐ విల్ గివ్ ఇట్ అ గుడ్ మూవీ. గుడ్ మూవీయా? మీ టూ. ఎందుకంటే అంటే చెప్పాలంటే 4 మూవీస్ గుడ్ మూవీస్ ఇస్తాను. అసలు వచ్చిన 5 మూవీస్ గుడ్ మూవీ కేటగిరీలో వస్తాయి. వాటిల్లో కూడా ఆబ్వియస్లీ ఒకటి బెస్ట్, ఒకటి వర్స్ట్ ఉంటుంది. చాలా మనం ఏంటంటే మన రేటింగ్ సిస్టము, డూ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ ఇన్ ద ఫిల్మ్, ఐ మీన్ థియేటర్ అన్న దానికోసం ఈ రేటింగ్ ఇది కాదు. ఇప్పుడు నువ్వు కిరువుకి ఇచ్చావు గుడ్ అనే సినిమా థియేటర్కి వెళ్ళాలంటే వద్దన్నావు కదా ఇందాకే. థియేటర్కి ఏ కైండ్ ఆఫ్ మూవీయో చెప్పాను. అదే ఓవరాల్ పర్స్పెక్టివ్ రా ఇది రేటింగ్ అనేది. బేసిక్గా అదే. ఇప్పుడు నాన్ స్పాయిలర్కి వచ్చేసాం కదా, ఆ 5 మూవీస్లో ఈ మూవీ ఎక్కడ పెడతాం? నేను అన్నీ చూడలేదు కదరా. గోట్ లైఫ్ చూడలేదు, ఇంకా టిల్లు చూడలేదు. గోట్ లైఫ్ అనట్లేదు నేను మాన్స్టర్ వర్స్ అంటున్నా. మాన్స్టర్ వర్స్లోనా? దీన్ని సెకండ్ ఆర్ థర్డ్ పెడతా బ్రో. అంత మాట అనేసేవంటే బ్రో, కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ ఇంకా బాగుంటుంది. అందుకే ఇక్కడ ఇద్దరు కూర్చొని ఉండేది 2 పర్స్పెక్టివ్స్ కోసం. కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ సరే ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ కాదు, లాస్ట్ నుంచి పైకి రా. ఎన్ని మూవీస్? గాడ్జిల్లా 2014 నుంచా? 2014 నుంచి యూనివర్స్ స్టార్ట్ అయింది. మ్యూటోది. గాడ్జిల్లా 2014 మ్యూటో, స్కల్ ఐలాండ్, తర్వాత గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్, తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఇది 5 మూవీస్ ఇన్ ద యూనివర్స్ మాన్స్టర్ వర్స్ లో. ఇప్పుడు 5th నుంచి ఫస్ట్ దగ్గర నేను ఇప్పుడు అంటే కొంచెం ఆలోచించుకోవాలరా డీటెయిల్గా మూవీస్ గురించి. అరే అనిపించింది చెప్పారా, దాని తర్వాత మళ్ళీ చేద్దాం కావాలంటే. ప్రస్తుతం నాకు అనిపించేది ఏంటంటే అన్నిటికన్నా తక్కువ నేను పెట్టేది కాంగ్ స్కల్ ఐలాండ్ అనుకుంటున్నా. ఓకే. ఆ తర్వాత గాడ్జిల్లా 2014. ఓకే. ఆ తర్వాత ఇది పెడతా ఈ మూవీ. ఓకే. ఆ తర్వాత కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. ఓకే. ఆ తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. ఓకే. అరే చాలా డిఫరెన్స్ ఉంటుందా మన ఇద్దరు? ఇప్పుడు ఉండాలి ఇప్పుడు లేకపోతే లాస్ట్లో పెట్టేది కాంగ్ స్కల్ ఐలాండ్. దాని తర్వాత గాడ్జిల్లా 2014. ఈ మూవీ కొంచెం ప్రాసెస్ అవ్వాలిరా. నీకు ఈ రెండిట్లో ఏది నచ్చింది అన్నావు? కాంగ్ వర్సెస్కి, కాంగ్ ఎక్స్కి. కాంగ్ వర్సెస్ ఎక్కువ నచ్చింది అంటున్నావు. ఇద్దరు వర్సెస్ బాగుంటుంది. మెకా గాడ్జిల్లా వస్తుంది దాంట్లో. ఐ థింక్ ఓకే వెయిట్, నీకు ఓకే లాస్ట్ ప్లేస్ చెప్పావు కదా కాంగ్ స్కల్ ఐలాండ్. అవును. 4th ప్లేస్ ఈ మూవీ. 3rd ప్లేస్ కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. 2nd ప్లేస్ 2014 గాడ్జిల్లా. అరే తేడా కొట్టేసింది మొత్తం. ఫస్ట్ నుంచి చెప్తాను ఫ్రెండ్స్, మైండ్ రిఫ్రెష్ చేసుకోండి. అరే నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను రా, నేను ఫస్ట్ నుంచి లాస్ట్కి వస్తున్నా. ఓకే, ఫస్ట్ నీ కాంగ్ స్కల్ ఐలాండ్. ఓకే, బాటమ్ నుంచి చెప్పు. అదే బాటమ్ నుంచి చెప్తా ఇప్పుడు, పక్కా మీరు మైండ్లో పెట్టేసుకోండి. ఇంకా సెట్ ఇది ఫైనల్. లాస్ట్ ప్లేస్ కాంగ్ స్కల్ ఐలాండ్. 4th ప్లేస్ ఫస్ట్ పేర్లు గుర్తులేవు నీకు? కాదు, 4th ప్లేస్ కింగ్ ఆఫ్ మాన్స్టర్స్.
థర్డ్ ప్లేస్ వర్సెస్ కాంగ్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. సెకండ్ ప్లేస్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఫస్ట్ ప్లేస్ 2014. ఓకే. నాకు చాలా ఆ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం రా. అంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ వచ్చారు మాస్టర్స్ కొట్టుకున్నారు వెళ్ళిపోయినారు అన్నట్టు ఉండదు. లైక్ ఇప్పుడు జురాసిక్ పార్క్ ఉందిరా, జురాసిక్ వరల్డ్ ఎలా ఉంటుంది, జురాసిక్ పార్క్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి? జురాసిక్ వరల్డ్ అంటే డైనోసార్లు వచ్చారు ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నారు చూడండి అన్నట్టు సినిమా తీస్తారు. పార్క్ అంటే అలా, జురాసిక్ పార్క్ అంటే క్యారెక్టర్స్ని చూపిస్తారు. స్పీల్బర్గ్ కదా, ప్లేస్లో జర్నీ మొత్తం చూపిస్తారు. అదే స్పీల్బర్గ్ కదా. ఇప్పుడు అంటే యూ విల్ కేర్ ఫర్ ద హ్యూమన్స్ అండ్ ఆల్సో ద డైనోసార్స్. ఇక్కడ డైనోసార్స్ లైక్ అంటే ఐ కెనాట్ అంటే కరెక్ట్గా లైక్ ప్రాప్స్లో వాడతారు దీంట్లో. అలా కూడా నేను చెప్పట్లేదు, కానీ కరెక్ట్గా కంపేర్ అయితే చేయలేము రా జురాసిక్ని దీన్ని. నేను చెప్పేది ఆ వైబ్ నీకు తెలిసిపోతుంది. దిస్ ఇస్ జస్ట్ అ పాప్కార్న్ మూవీ, దిస్ ఇస్ అ మూవీ యూ లైక్ టు వాచ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సో అది నాకు 2014 గాడ్జిల్లా అనిపించింది. చాలా తక్కువ. గాడ్జిల్లా 2014లో బిగ్గెస్ట్ కాన్ బ్రో వేర్ ఇస్ ద గాడ్జిల్లా. అసలు చాలా తక్కువ ఉంటుంది గాడ్జిల్లా. ఫైట్ చేసుకొని ఇలా కొట్టుకుంటారు, దాని తర్వాత ట్రాన్సిషన్ టు టీవీ న్యూస్, వీళ్ళిద్దరు కొట్టేసుకున్నారు ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్. కానీ మూవీ ఆ సినిమాటోగ్రఫీ, ఆ టేకింగ్, గ్యారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్షన్, అది నా పర్సనల్ ఒపీనియన్. నాకు తెలిసి జనరల్ ఒపీనియన్ అందరు నీతోనే అగ్రి అవ్వచ్చు మెజారిటీ. కానీ నాకు అది ఈ మాన్స్టర్ వర్స్లో ఫేవరెట్ మూవీ అయితే అదే. బోర్ కూడా కొట్టదురా. అంటే వీడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు అన్నట్టు ఉండదు. అది ఎలా అంటే నేను చెప్పినట్టు ఇందాక గామి, కంచర్పాలెం అట్లా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూపిస్తారు ఆ మూవీని. అవును, ఎక్సెప్ట్ గాడ్జిల్లాస్ పర్స్పెక్టివ్. బట్ ఈ అందరి పర్స్పెక్టివ్లో అదొక క్యామియో ఇచ్చినట్టు ఉంటుంది గాడ్జిల్లా. అందరి పర్స్పెక్టివ్లో అది వస్తూ ఉంటుంది. క్యామియోనే చెప్పాలి. ఇంకా అందరికి పర్స్పెక్టివ్లో అది కామన్ ఉంది కాబట్టి సినిమా పేరు గాడ్జిల్లా అని పెట్టేశారు. 2014లో వచ్చింది 2014. ఎందుకంటే గాడ్జిల్లా చాలా వచ్చాయి. రిఫరెన్స్ కోసం 2014 అంటారు, మూవీ పేరు అది కాదు. యాక్చువల్లీ మూవీ పేరు గాడ్జిల్లా అంతే. గాడ్జిల్లా మూవీస్ చాలా. ఇప్పుడు బ్యాట్ మ్యాన్ అని మూవీ వచ్చింది, కానీ బ్యాట్ మ్యాన్ 82 ఆర్ సంథింగ్ ఏదో అట్లా పెట్టేస్తారు, 80 అనే పేరు పెట్టేస్తారు. సో ఇది నా ఒపీనియన్ అయితే అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక అన్నాను వాళ్ళ మెయిన్ ఐ మీన్ వాళ్ళు డైలీ లైఫ్లో ఏం చేస్తారు అన్నట్టు కొంచెం వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుస్తుంది అని. కాంగ్ లేసాక స్ట్రెచింగ్ చేసుకుంటాడు. అదే కాంగ్ గాడు లైక్ వాడు మంచోడు అని చూపించేదానికి చాలా ఉందిరా ఈ సినిమాలో. గాడ్జిల్లా కంటే మంచోడు అన్నట్టు, అంటే బ్రో మంచోడు బ్రో మావాడు అన్నట్టు. లైక్ అదే ఆ ఫైట్ జరుగుతుంది చూడు వేరే ఏప్స్తో. నేను గాడ్జిల్లా అంటున్నాను, కాంగ్ అంటున్నా. కాంగే అన్నా. కాంగ్ వేరే ఏప్స్తో ఫైట్ చేస్తాడు ఆ క్లిఫ్ మీద. ఆ సీన్ సూపర్ ఉంటుంది. ఒకటి పడిపోయి ఒకరిని సేవ్ చేస్తాడు, ఇట్లా లాగుతాడు, ఆడు వచ్చి మళ్ళీ పడుస్తూ ఫట్ ఒక్క తాపుతాడు. లైక్ వాడి థింకింగ్ ప్రాసెస్ అర్థమైంది అక్కడ. బ్రో ఐ డోంట్ నో యూ, బట్ నువ్వు ఎందుకు అటాక్ చేస్తున్నావు నాకు తెలీదు, కానీ యూ డిజర్వ్ అ సెకండ్ ఛాన్స్ అని లేపుతాడు. దాని తర్వాత పొడి చేస్తాడు. ఓకే అని లైక్ వాడి థింకింగ్ ప్రాసెస్ నీకు అర్థమవుతుంది కదా. అవును, లైక్ బ్రో డజంట్ డిజర్వ్ టు లివ్ అని అర్థమైపోయింది ఆడికి. పిల్ల బచ్చగాడన్న తెలుసు ఆడికి కూడా. వీళ్ళందరికంటే నాకే యాబ్స్ ఉన్నాయి చూడండి, మనకు కనిపిస్తాయి. అన్నకే యాబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరికి లేవు. బట్టతలు ఉంది వాళ్ళందరికీ అంకుల్స్ లా ఉన్నారు వాళ్ళు. మనకి సైజ్ లో కూడా 2 ఇంచులు ఎక్కువ వెడల్పు, షోల్డర్స్, కార్నర్ మెగ్రెగర్లా నడుస్తూ ఉంటాడు. ఇంత క్యూట్ గా నడుస్తాడు కాంగ్. కార్నర్ మెగ్రెగర్ మోషన్ క్యాప్చర్ ఇచ్చినట్టు. సో నీకు అర్థం ఆ చిన్న మినీ కాంగ్ని కూడా ఎక్కువ లైక్ వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. లైక్ చాలా ఛాన్సెస్ ఇస్తాడు పిల్లాడు, నేర్చుకోలేడు. వి కెనాట్ జడ్జ్ హిమ్. వీడు చెడైనా మంచోడు మారేలాగా ఆఖరికి మార్చేస్తాడు కదా. అదే హీ హాజ్ ద పొటెన్షియల్ టు బికమ్ గుడ్ అన్నట్టు. అంటే బ్రో ఇస్ థింకింగ్ లైక్ అస్దరా. గాడ్జిల్లా అంటే వెళ్ళామా కొలాజన్లో పడుకున్నామా, అసలు ఓడినే గుర్తొచ్చిందిరా నాకు. నా ఫేవరెట్ సీన్ రా మూవీలో కదా కొలాజన్లో పడుకోవడం. తిరిగి ఇలా మూస్తాడు కళ్ళు. నువ్వు స్టార్టింగ్ నువ్వు మిస్ అయిన దగ్గర చాలా ఉంటుంది కొలజం సీన్. గాడ్జిల్లా ఒక మాన్స్టర్ వస్తుంది రోమ్లోకి. రోమ్లో అవును నీకు ఫస్ట్ నేను చెప్పాలి కదా. చెప్పు. అదే స్టార్ట్ అయింది అక్కడంటే ఫస్ట్ టైం గాడ్జిల్లా హీవ్లో హ్యూమన్స్ మనుషులు
మాస్ అన్నా నువ్వు ఫస్ట్ టైం పాడ్కాస్ట్ నువ్వే చేయాలి. ఫస్ట్ టైం హాలో ఎర్త్ లోకి వెళ్తే అక్కడ నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ఓకే, అప్పుడు దాకా మనకి లాస్ట్ మూవీలో చూపిస్తారు కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాలో. లాస్ట్ హాలో ఎర్త్ లో వాళ్ళు ఒక మోనార్క్ బేస్ పెట్టారని చూపిస్తారు. అవుట్ పోస్ట్ 1 చూపిస్తారు. ఇక్కడ కూడా చూపించారు. అక్కడ ఏంటంటే ఒక అటాక్ జరుగుతుంది కానీ ఎవరో చూపించారు, అటాక్ అవుతుంది చూపిస్తారు. వాడు స్కార్కింగ్ అటాక్ చేస్తాడు, అది చూపిస్తారు. దాని తర్వాత కట్ టు గాడ్జిల్లా. వాట్ ఈస్ గాడ్జిల్లా డూయింగ్ అంటే గాడ్జిల్లా ఇస్ ఎవరినన్నా చంపుతున్నాడు. అంటే స్కార్కింగ్ చూపిస్తారు అటాక్ చేస్తున్నట్టు, లేకపోతే ఏదో అటాక్ అయిపోతున్నట్టు. అటాక్ అయిపోయింది లైక్ సీసీ ఫుటేజ్ అట్లా అంతే. ఓకే ఓకే, ఏదో అయిపోతుంది వాళ్ళు అట్లాగా చూపిస్తారు. దాని తర్వాత కట్ టు రోమ్. వాట్ ఈస్ గాడ్జిల్లా డూయింగ్? హీస్ టేకింగ్ ఎ నాప్ ఇన్ కొలోసియం. కాదు, ఒక మాన్స్టర్ వస్తుంది రోమ్ లోకి. ఓకే, ఒక టైటన్ వస్తుంది. పేరు గుర్తుందా? చెప్పలేదేమో. ప్రతి మాన్స్టర్ కి ఒక పేరు పెడతారు క్యూట్ గా. అంటే అంత అన్నిసార్లు చెప్పలేదు ఆ పేరుని, ఒకసారి చెప్పలేదు అట్లాంటి పేరు. గాడ్జిల్లా వచ్చి డిఫీట్ చేస్తాడు, అలసిపోతాడు, కొలోసియం వెళ్ళి పడుకుంటాడు. కొంచెంసేపు తర్వాత లేస్తాడు, లేచి వేరే మాన్స్టర్ని వేస్తాడు. వాటర్లో ఒక మాన్స్టర్ ఉంటుంది. ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు టైటన్స్ ఏం లేవు కదా, గాడ్జిల్లా ఎందుకు సిటీని అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాడు అంటే, వాడు వాటర్కి వెళ్ళాలంటే సిటీ అంతా నడుచుకొని వెళ్ళాలి కదా. అవును, అది ఎందుకు ఏమైంది, కాంగ్కి మంచోడు అనుకున్నాము, గాడ్జిల్లా మంచోడు అనుకున్నాము, పగోడు కదరా. అదే అన్నాం మిర్చిలో మనోడు అనుకున్నాం, పగోడీడు అన్నట్టు ముందు అంటారు న్యూస్లో. నేను చెప్పేది నువ్వు మిస్ అయిన పాటరా. సో ఆ డిస్ట్రాయ్ అంటే టైటన్, హీ డిఫీటెడ్ ద టైటన్ అయిపోయింది. అందులో డిస్ట్రాయ్ ఎందుకు చేస్తున్నాడు అన్నట్టు, సిటీ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాడు అంటే వాటర్లోకి వెళ్ళి అక్కడ ఇంకో టైటన్ ఉంది వాటర్లో. ఆ టైటన్ని చంపితే అన్నకి పవర్ అప్ అవుద్ది, టుంగ్ 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 అన్నట్టు. మారియోలో ఉంటది కదా, ఆ డబ్బా కొడితే ఇంక్రీజ్ అవుతారు కదా సైజు, అలాగా దాన్ని చంపితే అందుకే పింక్ కలర్ వస్తుంది. అది పింక్ కలర్ న్యూక్లియర్ మెటీరియల్ అబ్సార్బ్ చేసుకునే, రేడియేషన్ అబ్సార్బ్ చేసుకునే కొద్దీ వాటికి పవర్ అప్ అవుతుంది. పింక్ కలర్ మాన్స్టర్, సీ మాన్స్టర్, అది దాన్ని డిఫీట్ చేసేస్తే వీడు పింక్ కలర్ అయిపోయాడు. అదే రేడియేషన్ అబ్సార్బ్ చేసుకున్నా, అదే దాని పవర్ 20x స్ట్రాంగర్ అంట. గాడ్జిల్లా అవుతాడా? 20x. అసలు గాడ్జిల్లా ఎందుకు ఇలా అన్ని చేస్తున్నాడు, ఎందుకు ఇలా అన్ని చేస్తున్నాడు అనేది, గాడ్జిల్లాకి హాలో ఎర్త్ కాదు, హాలో ఎర్త్ నుంచి అంటే ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని తెలుసు గాడ్జిల్లాకి. హాలో ఎర్త్ నుంచి ఒక SOS మెసేజ్ వస్తుంది అనమాట. అది గాడ్జిల్లాకి రాదు కదా, జియో మ్యాగ్నెటిక్ మెసేజ్ వస్తుంది. అదేలేరా, గాడ్జిల్లాకి రాదు కదా. వస్తుంది గాడ్జిల్లాకే. అవును వస్తుంది. అంటే గాడ్జిల్లాకి వచ్చి సంథింగ్ ఇస్ కమింగ్, నేను రెడీగా ఉండాలని చెప్పి కొంచెం సంథింగ్ ఇస్ కమింగ్, ఎక్కడో ఎక్కడ సస్గా ఉంది సీనా అని చెప్పి బ్రో ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ద బ్యాటిల్ అనమాట. అప్పుడు తర్వాత బ్యాటిల్ అంటే అడిగి కూడా తెలియదు అక్కడ సస్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. సో రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు, రెడీగా ఉంటాడు, రెడీ అవుతాడు. దీని ముందు ఒక న్యూక్లియర్ ప్లాంట్ డిస్ట్రాయ్ చేసేసి దాని రేడియేషన్ కూడా తీసేసుకుంటాడు ఈ సినిమా. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఎవరికి తెలియదు. క్లైమాక్స్ తెలుస్తుంది, అరౌండ్ హాఫ్ టైం తెలుస్తుంది. నువ్వు వచ్చినప్పుడు ఏంటంటే ఒక అవుట్ పోస్ట్ దగ్గర, అదే నువ్వు వచ్చే సీన్ లో అవుట్ పోస్ట్ చూడు, అవుట్ పోస్ట్ కాంగ్ వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడా? వాళ్ళ భయం ఏంటంటే కాంగ్ సర్ఫేస్కి రాకూడదు, గాడ్జిల్లా హాలోకి వెళ్ళకూడదు. వాళ్ళిద్దరు మీట్ అయ్యారంటే విధ్వంసం అన్నట్టు. కాంగ్ హాలో ఎర్త్ నుంచి పైకి వస్తాడా? కాంగ్ హాలో ఎర్త్ నుంచి సర్ఫేస్కి వెళ్తాడు, ఆ వర్మ్ హోల్ త్రూ. వర్మ్ హోల్ కాదు, వీళ్ళకి అర్థం కాదు. అదేలే, వీళ్ళకి అర్థం కాదు ఎందుకు వచ్చాడు కాంగ్ అంటే. అప్పుడు ఆమె ఉంటుంది కదా, ఆమె సైన్ లాంగ్వేజ్ ఆమె మెయిన్, అదే పిల్ల, ఈవీ ట్రైబ్ అమ్మాయి. లైక్ ఏమర్థం అవుతుందంటే జీరానా జియా అనుకుంటా. అదే కాంగ్ వచ్చి ఏదో జరుగుతుంది కింద, హెల్ప్ కావాలి నాకు. ఏంటి చెప్పడం అంటే లైక్ బ్రో ఇస్ హర్ట్, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ డౌన్ దేర్, ఐ నీడ్ సపోర్ట్ అన్నట్టు చెప్పడు. బట్ హీ కెనాట్ హ్యాండిల్ దిస్ ఆన్ హిస్ ఓన్ అన్నట్టు వీళ్ళు సపోర్ట్కి వెళ్తారనమాట. వీళ్ళు సపోర్ట్కి వెళ్తారు. ఆ పన్ను ఎరిగిపోద్ది అన్నది, అది ముందే ఎరిగిపోద్ది. అసలు వాడు ఎందుకు వస్తాడు, వాడికి బాగాలేదు కాబట్టి వస్తాడు పైకి. పన్ను ఎరిగిపోయి సమ్ టూత్ ఇన్ఫెక్షన్ అవుద్ది, అందుకని వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, కమింగ్ ఫర్ ద చెకప్ అన్నట్టు వస్తాడు. వచ్చి పడుకుంటాడు అక్కడ నీటి కొండ మీద, చూసావు కదా. అప్పుడు పన్ను ఎరిగిపోయి అన్న వస్తాడు. ర్యాప్ ఏంట్రాడు పేరు, పూల చొక్క వేసుకొని ఉంటాడు. ట్రాపర్ వస్తాడు. ట్రాపర్కి చాలా వాడి ఇంట్రెస్ట్ బాగుంటుంది. ట్రాపర్ వచ్చి వాడికి
ఆ డెంటిస్ట్ కాంకి డెంటిస్ట్ టైటానియం టూత్ ఇస్తాడు, మెరిసిపోతా ఉంటది. మెరిసిపోతా ఉంటుంది. అదే ఆడు చూసి నవ్వుతాడు కదా, స్కార్కింగ్ ఇలా చూసి నవ్వుతాడు. అది అన్నమాట. సో అక్కడికి నువ్వు వచ్చావు. ఓకే, ఆ తర్వాత రిలాక్స్ అయ్యాక కాంగ్ ఇలా స్ట్రెచ్ చేసుకుని వాటెక్స్ లోకి ఇలా దూకుతాడు అనమాట. వీళ్ళతో పాటు హీవ్ లో కూడా హ్యూమన్స్ వెళ్తారు లోపలికి వాటెక్స్ లోకి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, కాంగ్ సో లోపలికి వెళ్ళాక కాంగ్ వేరే ఎటో వెళ్తాడు, హ్యూమన్స్ ఇంకో వైపు ఎటో వెళ్తారు. ఈ అవుట్ పోస్ట్ ఏదో అయింది కదా, సో ఇది కూడా చెక్ చేయడానికి ఆ సిగ్నల్ గాడ్జిల్లాకి SOS వస్తుంది కదా, దానివల్ల మ్యాగ్నెటిక్ కాదు గ్రావిటేషనల్ డిస్టర్బెన్స్ ఏదో డిస్టర్బెన్స్ అవుద్ది అనమాట ఫీల్డ్ లో. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో తెలియదు కానీ ఏదో డిస్టర్బెన్స్ అవుద్ది ఫీల్డ్ లో. సో అదేంటి అవుట్ పోస్ట్ 1 నుంచి ఏదో సిగ్నల్ ఏదో రాదనుకుంటా, అక్కడ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది కదా. సర్ఫేస్ నుంచి సిగ్నల్ రాదు, అవుట్ పోస్ట్ 1 నుంచి అది మొత్తం డిస్ట్రాయ్ అయింది కదా. సో అక్కడ నుంచి వీళ్ళకి రెస్పాన్స్ రాదనమాట బ్యాక్. సో అందుకని చెప్పి అది మొత్తం చూద్దాము, కాంగ్ తో పాటు వెళ్దామని వెళ్తారు. సో కాంగ్ తన దారిలో తను వెళ్ళి మొత్తం వెంటపడి నువ్వు ఇంత ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. హాల్ ఓవర్ లో మిగతా పార్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే అక్కడ మినీ కాంగ్ వాళ్ళందరూ తగులుతారు. సో తన డైరెక్షన్ తను వెళ్తాడు, వీళ్ళేమో అవుట్ పోస్ట్ 1కి వెళ్ళి మొత్తం చూస్తారనమాట. ఫైనల్ గా ఇద్దరు ఒక పాయింట్ లో రీచ్ అవుతారు, కనెక్ట్ అవుతారు. తర్వాత ఎక్కడ అంటే ఈ హ్యూమన్స్ ఏమో ఈవీ ట్రైప్ తో ఉంటారనమాట. కాంగ్ ఏమో ఆల్రెడీ స్కార్కింగ్ తో ఫైట్ చేసేసి ఇంకా తన హ్యాండ్ మొత్తం కైండ్ ఆఫ్ స్కార్కింగ్ దగ్గర ఒక కైజో ఉంటుంది అనమాట, ఒక టైటన్ ఉంటుంది, ఒక టైటన్ షీమోనో ఉంటుంది. సో అదొక కైండ్ ఆఫ్ క్యూట్ గా ఐస్ డ్రాగన్ కైండ్ ఆఫ్ టైటన్. అది ఎలా అంటే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లో వైట్ డ్రాగన్ ఉంటుంది కదా, అలాంటి క్యూట్ గా ఉంది. కాకపోతే కాంగ్ లాగే బ్యాక్ మీద స్కేల్స్ ఉంటాయి, కాంగ్ స్పీషీస్ లాగే ఉంది. కానీ ఇది కంప్లీట్ ఆర్క్టిక్ అదే పోల్స్ ఐస్ ఏజ్ వచ్చింది దీనివల్ల, ఐస్ ఏజ్ లో లాస్ట్ ఇది సర్ఫేస్ మీద ఉందన్నమాట. ఐస్ ఏజ్ వచ్చింది దీనివల్లే అన్నారు, దీనివల్లే అనలేదు, ఐస్ ఏజ్ టైంలో లాస్ట్ ఇది ఉంది సర్ఫేస్ మీద అన్నట్టు చెప్పారు. అదేరా మెయిన్ ఏమో దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఉంటాడు అనమాట. సో దాన్ని హెల్త్ అరే నువ్వు స్టోరీ చెప్పకర్లేదు, నీకు స్టోరీ నచ్చిందా లేదు చెప్పాలి. అదే స్పాయిలర్స్ కదా, స్పాయిలర్స్ అంటే స్టోరీ చెప్పమని కాదు. సో వాటితో ఫైట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యి కాంగ్ ఏమో సపోర్ట్ కోసం వీళ్ళ దగ్గరికి వస్తాడు అనమాట. హెల్ప్ కావాలని అడుగుతుంది ఆమె ఈవీ ట్రైబ్. అప్పుడు ఫాలో మీ అని చెప్పి బీజిఎం వేసుకొని అన్న వెళ్ళిపోతాడు సర్ఫేస్ కి. అక్కడ పిరమిడ్స్ దగ్గర ఆగి RRR సీన్ ఇవి తను ఉంది కదా జియా చెప్తుంది అనమాట, హెల్ప్ కావాలి మనకి, మనం ఫేస్ చేయలేము. RRR సీన్ రా, బ్రిడ్జ్ పైన రామ్ చరణ్ ఉన్నట్టు పిరమిడ్ పైన గాడ్జిల్లా అయితే ఇలా అంటది. అప్పుడు కాంగ్ కూడా కింద నుంచి ఇలా అంటాడు, ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. ట్విస్ట్ ఏంటంటే తోసిపడి దొప్పుతాడు గాడ్జిల్లా. కాంగ్ ఏమో వెళ్దాం కిందకని చెప్పి ఇడేమో ఇలా వచ్చి కొట్టేస్తా ఉంటాడు. ఆగరా బాబు అని చెప్పి కంట్రోల్ చేయడానికి 2-3 పంచులు ఇస్తాడు. తోక పట్టుకుని ఇలా తీసుకెళ్తా ఉంటాడు. సూపర్ ఉంది, పవర్ అప్ అయిపోయి స్కేల్స్ అన్ని లైట్ వచ్చేసి అన్నకి ఇన్ఫినిటీ గాంట్లెట్ వస్తుంది. ఆ స్కార్కింగ్ ఫైట్ వల్ల హ్యాండ్ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్రాస్ట్ బైట్ నర్వ్ డ్యామేజ్ అయ్యి హ్యాండ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆడికి వస్తాడు. మళ్ళీ వచ్చి హ్యాండ్ బిగిచ్చేస్తాడు. దీని నాకు ఆ క్యాస్ట్ వేసేదానికి అర రోజు తీసుకున్నాడు, హాఫ్ డే. నాకు ఫ్రాక్చర్ అప్పుడు క్యాష్ చేసేదానికి అది స్కాన్ చేసి ఎక్కడ ఉంది అసలు చేతితో చేయొచ్చా, కొడతాడు. వాడు వచ్చాడు, తెలిసిపోద్ది మొత్తం, డ్రోన్ వేసుకొని వచ్చాడు. ఎస్ వదులుతాడు, న్యూ హ్యాండ్ ఇస్ రెడీ కాంగ్. ఎస్ ఫిక్స్ అయిపోయింది కాంగ్, లే కాంగ్ ఇంకా అని చెప్పి అయిన వెంటనే కాంగ్ లేసిపోయి సర్ఫేస్ ఎర్త్కి వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది. ట్రాపర్ ఇంకా బర్నీ వాళ్ళిద్దరు బాగున్నారు, చాలా సీన్స్ బాగుంటాయి. వాళ్ళిద్దరు ఎలా అంటే కమెడియన్ డ్యూవర్స్ ఉంటారు కదా, నానా పాటేకర్ అనిల్ కపూర్, లేకపోతే ఎక్కువ చెప్పాం కానీ దీంట్లో మోత్రా కూడా ఉంటదన్నమాట, ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ, అలాగా కొంచెం వాళ్ళిద్దరు. కాంగ్ గాడ్జిల్లాకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మోత్రా ఒకటే చెప్పగలదు, కొంచెం అర్థమయ్యేటట్టు. నాకు ఆ మాత్రా రిడక్షన్ నచ్చలేదురా. చనిపోయింది కదా, అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది, అది చనిపోయింది కదా, చనిపోదు, పిక్సీ డస్ట్ లాగా అయిపోయి గాడ్జిల్లా పైన పడుతుంది కింగ్ ఆఫ్ మాస్టర్స్ లో. దాని లార్వా ఉంటది. అవునా, ఆమె తాకితే వచ్చేస్తుందా? నాకు అది ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసా మాత్రా సినిమాలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా, కానీ అది తెచ్చిన విధానం కన్విన్సింగ్ అనిపిల్ల. అదొకటి అనిపించింది. మాత్రా ఎక్కడి నుంచి వచ్చింది అసలు, ఎక్కడి నుంచి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పి ఇంకా అలా ఆగైపోతుంది. అసలు మాత్రా
వచ్చింది అలా ఆ ఈవి ట్రైబామ్ వస్తే మాత్రం రిజెక్ట్ చేయగలదు, అందుకని వీళ్ళు ఆమెను కానీ పిలిచారు. ఎక్కడి నుంచి ఏదో దానికి ఒక అది ఉండడానికి ఒక place ఉండాలి కదా. స్పాండ్ బ్రో స్పాండ్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేస్తుంది మాత్రం ఇలాగా వింగ్స్ ఓపెన్ చేసుకుని హలో గైస్. దాని హై పిచ్ వాయిస్ బాగుంటుంది, చాలా సూదింగ్ ఉంటుంది. బ్యూటిఫుల్ సాంగ్ అన్నట్టు ఏదో అంటాడు కింగ్ ఆఫ్ అదని వాడు హైపిస్తా ఉంటాడు చూడు గాడ్జిల్లాకి, గోజీరా అంటాడు, సెరిజావా ఆడు హైపిస్తా ఉంటాడు అందరికి టైటన్స్ కి, ఆడంటాడు బ్యూటిఫుల్ సాంగ్ అంటాడు. నిజంగా బాగుంటది బాగుంటుంది దాని బాగుంటుంది. ప్రోస్ కాన్స్ చెప్పే ఫేవరెట్ సీన్స్ ప్రోస్ లో, కాన్స్ లో ఏం నచ్చలేదు ఇది తీసేస్తే. ప్రోస్ అయితే జనరల్ మాన్స్టర్ వర్స్ ప్రోస్ ఏంటంటే ఆ స్కేల్ స్కార్కింగ్ ఫైనల్ గా సర్ఫేస్ ఎర్త్ మీదకి వస్తున్నప్పుడు ఆ బీచ్ లో ఒకటి అడుస్తాడు కదా ఇలాగా, బీచ్ లో రియో డి జనీరో బీచ్ ఉంటుందా దాంట్లో స్కార్కింగ్ ఆ స్కేల్ చూస్తే ఆ రెఫరెన్స్ వస్తుంది మనకి. చీమలైనా మనకు కనిపిస్తాయి వాడికి, అది కూడా లైక్ వాడి పర్స్పెక్టివ్ నుంచి ఏం లేదు అక్కడ, సాల్ట్ గ్రెయిన్స్ లాగా ఉన్నాయి హ్యూమన్స్, చిన్న చిన్న సాల్ట్ గ్రెయిన్స్ కాలు ఎత్తుకుని పడికెట్టేస్తుంటే ఎలా ఉంటుంది అలా ఉన్నారు వాడికి హ్యూమన్స్. నేను ఇంకా స్కార్కింగ్ చాలా టాల్ అనుకున్నా, ఇద్దరు టూ చూస్తాడు కదా ఇలా సిటీలోంచి ఇలా పడుతుంది. గాడ్జిల్లా దన్నావు అదే కాంగ్ దన్నావు ఎవడో అన్నాడు, అందుకని నేను చెప్పా స్కార్కింగ్ ద్రాన్ ట్రైలర్ చూసి. కానీ వీడిది కూడా పోద్ది కదా, నువ్వు గాడ్జిల్లా కాంగ్ది పోద్దా, వీడిది పోతున్నట్టు చూపించరు వచ్చి. కాంగ్ది పోద్దని తెలుసా నీకు? తెలియదు కదా, కాంగ్ది పోద్దని తెలియదు. నేనే చెప్పాను మాత్రం స్కార్కింగ్, అప్పుడు నేను చెప్పా కాంగ్ది పోద్ది అని. సో ఇది కాంగ్ది అన్నట్టు అన్నావు, కానీ కాంగ్ది పోయేది ఇద్దరం కరెక్టే, ఇద్దరం కాంగే కాదు. కాంగ్ది పోయేది కెనైన్, ఈడిది మోలార్. అరే సరేరా ఓకే. నెక్స్ట్ ఇంక ఫేవరెట్ సీన్స్ ఏమున్నాయి నాకైతే? గాడ్జిల్లా డైవింగ్ సీన్ ఒకటి, ఇంకోటి గాడ్జిల్లా స్లీపింగ్ ఇన్ కొలజియం. నా ఫేవరెట్ సీన్ ఆఫ్ ద మూవీ. రౌండ్ గా క్యూట్ గా పడుకునే కుక్కలు పిల్లలు పడుకుంటాయి కదా డోర్ మ్యాట్ల మీద, ఎక్కడో వామ్ ప్లేస్ ఎత్తుకుని కార్నర్ ఇలా తిరిగి ఇలా పడుకుంటాయి కదా, ముడుచుకొని అలా పడుకున్నాడు గాడ్జిల్లా. చాలా క్యూట్ గా ఉంది. నీకు స్టార్టింగ్ లో పవర్ అప్ అయి పడుకుంటది లైక్ స్లోగా, ఇక్కడ ఓన్లీ లైక్ పవర్ లేకుండా చూపించారు కదా, దాన్ని సగం డిస్ట్రాయ్ చేసేసి పడుకుంటది అది. ఓకే ఏదో బాగుంది అన్నట్టు. నేను ఫస్ట్ టైం లాస్ట్ క్లైమాక్స్ చూసాను కాబట్టి నాకు భలే ఉంది అదే అదే కొంచెం సెటప్ చేశారు అది ఆ సీన్. నెక్స్ట్ నచ్చిన సీన్ అంటే ఆ ఫైట్ రా, చెప్పా కదా ఏప్స్ వర్సెస్ కాంగ్ ఫైట్. కాంగ్ ఫైట్ బాగుంటది, బ్యూటిఫుల్ గా ఉంది అదొక ఫైట్. కానీ మెయిన్ ఫైట్స్ అంటే స్కార్కింగ్ వర్సెస్ కాంగ్ ఫైట్ ఒకటి చాలా అండర్వెల్మింగ్ రా. 4 ఫైట్ చేసేసి అయితే చాలా అండర్వెల్మింగ్ ఉంది. అవును, కొత్తగా ట్రై చేశారు యాంటీ గ్రావిటీ ఫైట్, అది కొత్తగా బాగుంది అని చెప్పలేను. హాలో ఎర్త్ లో అంటున్నా, హాలో ఎర్త్ లో యాంటీ గ్రావిటేషనల్ ఫైట్ ఒకటి ఉంటది, అది కొత్తగా ఉంది కానీ బాగుంది అని చెప్పలేను. కానీ కొత్తగా ఉంది, ఇట్స్ ఇంట్రెస్టింగ్. అంతే. మమ్మీలో కూడా ఉంటది. సర్ఫేస్ ఎర్త్ మీద ఫైట్ నార్మల్, సర్ఫేస్ ఎర్త్ మీద లైక్ గ్రేట్ లా అనిపించలేదు. ఓకే బానే ఉంది. మెయిన్ మాత్రం కాంగ్ ఫస్ట్ అంత ఈజీగా స్కారింగ్ చనిపోవడం, లేకుంటే అంత చాలా ఈజీగా అయిపోయింది. దాని పేరేంట్రా, షీము మంచిగా అయిపోవడం అంత ఈజీ. షీము అసలు స్కార్కింగ్ కంట్రోల్ చేసేదే దాన్ని పెయిన్ లో కంట్రోల్ చేసే తెలుసు, కానీ షీము మంచిదని తెలియదు కదా నీకు, వాడి కంట్రోల్ చేస్తాడని తెలుసు. మంచిదేంటి, అందరూ గాడ్జిల్లా కింగ్, సో ఆబ్వియస్ గా కింగ్ ని ఒబే చేస్తాయి అన్ని టైటన్స్. కానీ అది ఆ ఇన్ఫ్లుయెన్స్ లో కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు దాకా చేయలేదు. సో ఆ కంట్రోల్ నుంచి తప్పినప్పుడల్లా, తప్పిన వెంటనే ఇది ఆబ్వియస్ గా గాడ్జిల్లాని రెస్పెక్ట్ చేస్తుంది. నాకు అర్థం కాలేదురా దాంతో ఎలా కంట్రోల్ చేస్తాడు. షార్డ్ ఉంటుంది, ఐస్ షార్డ్. అది ఎలా అంటే విఆర్ హెడ్సెట్ వేసుకొని ఇలా ఇలా అంటే ఊగుతా ఉంటుంది చూడు మన క్యారెక్టర్, అలా ఇలా ఊపుతా ఉంటే వెళ్ళిపోతుంది. అది ఇలా అంటే అక్కడ అంటే దాని సైన్స్ నాకు అర్థం కాలేదు. ఈ సినిమాలో సైన్స్ గురించి మాట్లాడదాం చూడు, మనం కొన్ని బ్రేక్ డౌన్లు చూడాలి ఎక్కడెక్కడ. కానీ ఓకే ఐ మీన్ స్కార్కింగ్ ఇంత హైప్ ఇచ్చి విలను అంత సీన్ లేదు. చాలా ఏదో విలన్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టు. ఇప్పుడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో మెకాజిల్లా వస్తాడు కదా, అది చాలా హైప్ ఉన్నట్టు ఉంటది. అది దానిలాగే ఉంది, వచ్చింది పోద్ది కానీ దానికి చాలా హైప్ ఇచ్చి అది ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే కానీ అది పోదు. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే కానీ పోదు. సో ఆ విషయంలో బాగుంది. ఇక్కడ కాంగ్ ఒకసారి కొడతాడు, ఈడొకసారి కొడతాడు, ఆడొకసారి కొడతాడు, పోతాడు. ఓకే ఐ మీన్ చాలా అండర్వెల్మింగ్ క్లైమాక్స్. అదంత ఈజీగా అన్ని ఫ్రీజ్ చేసేసింది కదా షీము, దాన్ని ఎలా కంట్రోల్లోకి తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు. దాన్ని షార్డ్ ఎరక్కొట్టి తీసుకుంటాడు కదా వెనకాల, మేబీ ఏదో చేస్తాడు. ఏదా లాజిక్ ఎదుగుతున్నావు నువ్వు. బీ లైక్ థింక్ లైక్ నాగవంశీ.
రెస్పెక్ట్ అన్నావు, అదే కదా అంటున్నా ఇక్కడెక్కడ రెస్పెక్ట్ బ్రో. సినిమాని సినిమాలాగా చూడు. అందరూ సినిమాల్లో సైన్స్ టెక్నాలజీలు ఎతికితే నువ్వు దాంట్లో ఫ్రీగా కంప్యూటర్ అయితే సినిమాలో చూస్తాం, డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి లాజిక్ ఉండకూడదు, ఓన్లీ మ్యాజిక్ అంటే ఎవరు చూస్తాడు, కొంచెం లాజిక్ చూస్తాం కదరా. కూడా కరెక్టేలే. సో అంత బిల్డప్ ఇచ్చారు స్కార్ కింగ్ కి, ఇట్ డిడ్ నాట్ పే ఆఫ్. డిడ్ నాట్ పే ఆఫ్, చాలా ఈజీగా వెళ్ళిపోయాడు. కానీ ఇట్స్ అంటే చూడొచ్చు రా సినిమాలో, థియేటర్లో చూసే మూవీ చూడండి, మీకు టిల్లు చూసి ఇంకేదైనా కావాలి అంటే ఇది చూడండి. కాకపోయినా చాలా మంది పిల్లల్ని తీసుకుని వచ్చారు. పిల్లలు అసలు మా వెనకాల లైవ్ కామెంటరీ రా, చూడు 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 కోతి చూడు కోతి చూడు కోతి చూడు బల్లిని కొడుతుంది. బల్లి అన్నారు, గాడ్జిల్లా అన్నారు, అదేలే. కాంగ్ మాత్రం గొరిల్లా కోతి. ఇప్పుడు చెప్పమ్మా కాంగ్ ఎలా అంటున్నాడంటే పిల్లడు అని అరుస్తున్నాడు. ఎందుకురా, ఇంట్లో చూసుకోండి రా మీరు. పిల్లల్ని పట్టుకొచ్చారు, నాకు ఒక పక్క మీ తమ్ముడు కూర్చున్నాడు, ఇంకో పక్క ఇంకో బొడ్డోడు కూర్చున్నాడు. ఆడొక్కడే వచ్చాడా? ఎందుకు? వాళ్ళ ఫాదర్ తో వచ్చాడు. ఓకే, ఆడు ఏమంటారు, ఆడు నరేషన్ ఇస్తున్నాడు, సబ్ టైటిల్స్ అవుతున్నాడు, వెనకాల కామెంటరీ ఇస్తున్నారు. అసలు బాబోయ్, ఈ ప్రతి సీన్ కి ఫస్ట్ హ్యాండ్ రియాక్షన్ అనమాట, కెమెరా లేకుండా రియాక్షన్ ఇచ్చేస్తున్నాడు ఇటు పక్కన. ఇదేంటి ఇలా ఉంది. అక్కడ ఊరి మాత్రం వచ్చినప్పుడు షీఈస్ ద క్వీన్ ఆఫ్ కింగ్స్ అన్నాడు. ఒక్క లుక్ ఇచ్చా, అది చెప్పేది సరిగ్గా చెప్పరా నువ్వు అన్నట్టు లుక్ ఇచ్చా. చూసావా వాడిని? వెనకాల చీకట కనిపించలేదు, వెనకాల ఒక పిల్లాడు అన్నాడా, వాడు ఇలా పిలిచి అన్నయ్య అన్నాడు నిన్న. నేను ఇలా చూసా, అంత పట్టించుకోవట్లేదు నన్ను. ఆడు నా చేరితే ఇలా ఉప్పు పాపం రా, నాకు ఎంత చిరాకు వేసింది రా. ఇలా వెనక్కి దోస్తే ఇలా చూసాను రా ఒకసారి, ఒకసారి తగులుతారు మనకి, నాకు తెలియదు రా బాబు. కనీసం క్రైమ్ బేబీస్ లేరు రా, దట్స్ గ్రేట్ రిలీఫ్. అది అంటే కొంచెం మూవీకి అయిపించే బేబీసే ఉన్నారు, కానీ నీ పక్కనాడైతే ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఊరి పేరు రాస్తారు కదా, ఊరి పేరు చదివేస్తున్నాడు. అవుట్ పోస్ట్ 1 అంటే ఇదిరా. సూపర్ ఉన్నారా బుడ్డలు మాత్రం, బుడ్డలు వచ్చారు. అది ఓకే, మనం చెప్పడం మంచి ఫ్యామిలీ చూడొచ్చా అనే సెగ్మెంట్ మొత్తం ఫ్యామిలీ, ఆబ్వియస్లీ మనకు ఆ థాటే రాలేదు, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీస్ వచ్చారు. అసలు ఏం లేదు, వైలెన్స్ లేదు, ఆ స్కార్ కింగ్ చంపే సీన్ కూడా చూపిలేదు మనకి. మళ్ళీ 50+ జనరేషన్ కి మేబీ అంత రిలవెంట్ గా ఎవరు రారు, ఎంగేజింగ్ గా అనిపించకపోవచ్చు. పిలిచినా ఫ్రీకి ఇచ్చినా రారు వాళ్ళు, రారు. ట్రైలర్ చూపిస్తే నేను రానని చెప్పేస్తారనమాట, అలా ఉంటుంది. కానీ మిగతా అందరికి నచ్చుద్ది, పిల్లలకి కూడా నచ్చుద్ది, చూడొచ్చు. థియేటర్ సగం మంది పిల్లలే ఉన్నారు, less than 10 years old. కిస్సెస్ కూడా ఏం లేవు, గాడ్జిల్లా కాంగ్ కి మధ్యలో కాదు, హ్యూమన్ క్యారెక్టర్స్ మధ్యలో. ఐ గాట్ యు. ఇది ఎక్కడికి ఇస్తలు అంటే మనం మాట్లాడుతాం కదా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా అన్నట్టు, అన్ని సెగ్మెంట్స్ అన్ని పిల్లలు చూసారు బానే ఉంది, గుడ్ మూవీ ఓవరాల్ చూడొచ్చు. కానీ ఈ వీక్ లో భయ్యా నా దగ్గర 300 కరెక్ట్ గా. ఒక్క మూవీ చెప్పు భయ్యా ప్లీజ్ అంటే మీరు మా అలాంటి, ఇఫ్ యు ఆర్ లైక్ అస్, మేము ఆడు జీవితం కన్సిడర్ చేయక మేము చూడలేదు కాబట్టి అది కాకుండా మిగతా 3 చెప్తాము. సో లైక్ అస్ అంటే మేము 3 లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా చూస్తాం మేము. ప్లస్ మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మూవీస్ అంటే కంపేర్ టు ఆర్ పియర్స్. కాబట్టి నా ఉద్దేశంలో టిల్లు చూడండి, యూల్ హ్యావ్ అ ఫన్ టైం అనిపిస్తుంది. గాడ్జిల్లా is just monsters fighting. If you are into that, go watch it. It's not bad movie. Action. But if you want like, నాకైతే నా ఒపీనియన్ లో I had a fun time watching టిల్లు. నవ్వాను, కొంచెం ఇంటరాక్ట్ అయ్యాను మూవీతో. ఆ డిఫరెంట్ మాన్స్టర్ వర్స్ వరల్డ్, ఆ విజువల్ ఎఫెక్ట్స్, వాటి కోసం యాక్షన్, వాటి కోసం వెళ్తే ఇది బాగుంటుంది. కొంచెం చిల్గా కామెడీగా, కొంచెం అంటే మీరు అదే ఇలాంటి మూవీలు ఎందుకు తీస్తారంటే, మీరు ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి బాగా అలసిపోయి వచ్చి చూద్దాం ఏదో ఒకటి అన్నట్టు, అంటే కొంచెం మీ మూడ్ ఆన్ చేసే మూవీ ఇది టిల్లు అని నాకు అనిపించింది. నేను చూసింది 2 కాబట్టి నేను చూసిన 2 చెప్తా. నువ్వు చూసిన 2 టిల్లు చెప్పాలి. సారీ, గాడ్జిల్లా చూడలేదు కదా. సారీ, నేను చూసింది ప్రేమలో కూడా చూసా ఈ వీక్. అది నెక్స్ట్ సెగ్మెంట్ లేదు, నెక్స్ట్ సెగ్మెంట్ అది లేదు, ఒక వీక్ దాటిస్తే నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. ప్రేమలో ఇంకా మంచిగా ఆడుతుంది థియేటర్స్ లో, చూద్దాం. అండ్ ప్రేమలో ఏంటంటే హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు డబ్డ్ మలయాళం మూవీ ఇప్పుడు దాకా వచ్చిన తెలుగు డబ్డ్ మలయాళం మూవీస్ అన్నింటిలో హైయెస్ట్ గ్రాసింగ్ ఇది. హౌ వుడ్ యూ కంపేర్
ప్రేమలు విత్ లవ్ టుడే. బాగుంటాయిరా కంపేరబుల్ మూవీస్ రెండు. అలా ఏది ఎక్కువ ఫన్? మోడర్న్ లవ్ కైండ్ ఆఫ్ మోడర్న్. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఏ సినిమాకి వెళ్తావు? నేను ప్రేమలోకి వెళ్తా. అంత బాగుందా? నాకు లవ్ టుడే చాలా ఇష్టం యాక్చువల్లీ, పెట్టడం మర్చిపోయాం కానీ లవ్ టుడే చాలా ఇష్టం నాకు. చెప్పలేను రా, రెండు చాలా బాగున్నాయి. నువ్వు రీసెంట్ గా చూసాను కాబట్టి ప్రేమలో అనేసి చూడలేదు ప్రేమలో. నేను రీసెంట్ గా ప్రేమలో చూసాను కాబట్టి ప్రేమలో అన్నాను. రెండు చాలా బాగుంటాయి. రెండు మలయాళం మూవీ నుంచి మంచి ఇండస్ట్రీ నుంచి మంచి మూవీ, ఇది తమిళ ఇండస్ట్రీ నుంచి మంచి మూవీ. రెండు సిమిలర్ మోడర్న్ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తాయి అన్నమాట. రెండు ఆన్ పార్ విత్ ఈచ్ అదర్, రైవల్స్ అనొచ్చు. అంటే దేర్ ఆన్ ది సేమ్ లెవెల్, వర్సెస్ అన్నట్టు పెట్టేయచ్చు అన్నమాట. అలా ఉంటాయి మూవీస్ రెండు. సో బాగున్నాయి మూవీస్ రెండు. నువ్వు ఈ వీక్ ఏం చూస్తావు? 3 ఉన్నాయి, నువ్వు 3 చూసావు. ఈ 3లో వాట్ వుడ్ యూ రికమెండ్ అదర్స్? సో నేను చూసిన 3 ఈ థియేటర్లో ఈ వీక్లో చూసిన 3 మూవీస్ ప్రేమలు, క్రూ అండ్ గాడ్జిల్లా కాంగ్. సో నేను ఫస్ట్ అయితే ప్రేమలు చెప్తా, తర్వాత గాడ్జిల్లా కాంగ్, తర్వాత క్రూ. నాట్ దట్ అంటే 3 గుడ్ మూవీస్ లోకే చెప్తా. ప్రేమలో ప్రయారిటీ ఇవ్వాల్సింది, కానీ ప్రయారిటీ ఇవ్వాల్సింది అన్నట్టు చెప్పాను నేను ఇప్పుడు. ఇఫ్ యూ కెన్ ఓన్లీ వాచ్ వన్ అంటే ఈ ఆర్డర్. అదే నా పర్సనల్ ఒపీనియన్. కొంతమందికి హిందీ మూవీస్ లో ఎక్కువ నచ్చుతా అంటారు. సో ఏమో వాళ్ళ వైబ్ బట్టి మీకు కామెడీ మూవీస్ ఇష్టమా, యాక్షన్ మూవీస్ ఇష్టమా? ఫీమేల్ లెడ్ మూవీ అది క్రూ, ప్లస్ మోర్ లైక్ ముగ్గురు కెమిస్ట్రీ కోసం వెళ్ళాలంటే అది. సో పర్సనల్, నువ్వు టిల్లు చూడలేదు కాబట్టి చెప్తున్నావు. నేను టిల్లు చూడలేదు కాబట్టి చూసిన మూడ్లో చెప్పాను. ఈడు చూసిన మూడు ఇటు చెప్పాడు టిల్లు అని. నేను చూసిన ఓన్లీ గాడ్జిల్లా, టిల్లు. ఆ రెండిట్లో టిల్లుకి వెళ్ళమని చెప్తున్నా. నా ఒపీనియన్, నేను టిల్లుకి వెళ్ళేవాడిని అని చెప్తున్నాను. ఒకటే ఆప్షన్ ఉండుంటే. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, ఫైనల్ సెగ్మెంట్. ఏం చూస్తున్నాం, ఏం చూడబోతున్నాం. అరే బై మిస్టేక్ చెప్పేసారా? ఏం చూసాం, ఏం చూడబోతున్నాం. చూస్తున్నాం అదే ఎప్పుడు నువ్వు చెప్తావు అందుకే. ఇంట్రో. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం. బాగుందండి. ఫ్లోలో ఉన్నాం. సరే, ఏం చూస్తున్నావు? యాక్చువల్లీ ప్రేమలో ఈ సెగ్మెంట్లో చెప్పాలి నువ్వు. పర్లేదు, థియేటర్లో ఉంది కాబట్టి థియేటర్లో ఉంది, ఇంకా కొంచెం బాగా ఆడుతుంది కాబట్టి చెప్పా. సో ఈ వీక్ అప్పుడు చెప్పిన 3 థియేటర్లో చూసాను. నెక్స్ట్ అది కాకుండా రిక్కిస్ చెనక్కి మూవీ చూసావా? ఓటీటీలో చూసా. ఎలా ఉంది? చాలా నచ్చింది. బాగుంది కదా? చాలా నచ్చింది. జాన్ సీనా సూపర్ ఉన్నాడు కదా? సూపర్ చేసాడు. అసలు ఆ క్యారెక్టర్ అలా మారిపోద్దని నేను అనుకోలే. ఆర్క్ బాగుంటది ఆడది. బాగుందిరా మూవీ, బాగుంది. ఫేవరెట్ అయితే జాన్ సీనా అవుట్ ఆఫ్ ఆల్ ది క్యారెక్టర్స్. జాక్ ఎఫ్రాన్ కూడా కొంచెం పర్లేదు. చాలా టైం అయింది కదా సినిమాలు తీసి, కొంచెం గ్యాప్ వచ్చింది. నేను లాస్ట్ మూవీ చూసింది బే వాచ్. నేను కూడా. అయితే కూడా నాకు కొత్త మూవీ ఒకటి వస్తుంది, ద బేర్ హీరోతో. వీళ్ళు ముగ్గురు రెస్లింగ్ ఫ్యామిలీ అనమాట, రెస్లింగ్ బ్రదర్స్. వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఈ రెస్లింగ్ ఏంట్రా అక్కడ? ఎవడరా? జాక్ ఎఫ్రాన్. అరే బాడీ బే వాచ్లో ఎలా ఉంటుందిరా? రెస్లింగ్ బాడీ ఇలా లేదు, అది ఎంఎంఏ బాడీలో ఉంది. అదే రెస్లర్స్. వీడు వాళ్ళ తమ్ముడు బేర్లో హీరో, వైట్, వాడి జెరమీ ఆలన్ వైట్ సంథింగ్ ఏదో, ఇంకోటి ఎవడో నాకు తెలీదు. ముగ్గురు బ్రదర్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ అంటే అదే జనరేషన్స్ కొద్దీ వాళ్ళు రెస్లర్సే ఉన్నారు. వీళ్ళు కూడా రెస్లర్సే. వాళ్ళ స్టోరీ ఏంటి అని కొత్త సినిమా వస్తుంది. ఓకే, నేను చూసిందైతే ఇవే. ఇప్పుడు నువ్వు చూసి నువ్వు చెప్పు. నేను ఆబ్వియస్లీ ఎక్స్మెన్ కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి వెనస్డే వస్తుంది. 97 ఎక్స్మెన్ 97. అదొక యానిమేటెడ్ సిరీస్. చాలా బాగుంది. వాట్ ఇఫ్ కంటే చాలా బాగుంది. మీరు వాట్ ఇఫ్ చూసి అరే మార్వెల్ యానిమేటెడ్ చూడకూడదురా ఇంకా అన్నట్టు నాలాగా డిసైడ్ అయ్యి ఉంటే జస్ట్ గివ్ ఎక్స్మెన్ 97 ఛాన్స్, నీకు నచ్చేస్తుంది అని అనిపిస్తుంది. ఎక్స్మెన్ మూవీస్ కంటే బాగుంది అనొచ్చు కొంచెం. అంటే ఎక్స్మెన్ మూవీస్ అంటే ఇప్పుడు లోగన్, డెడ్పూల్ అవి కాదు నేను చెప్పే టీమప్ మూవీస్. టీమప్ మూవీస్లో అన్నిటికంటే ఇదే బెటర్ అని నా ఒపీనియన్. సైక్లాప్స్ కి ఫుల్ సైక్లాప్స్ అన్న జగన్ అన్న అంటాడు కదా మీమ్ టెంప్లెట్, అన్న వచ్చిండు అలా ఉంటది. అలా అసలు నథింగ్ రా వల్వరిన్ దీంట్లో. సైక్లాప్స్ అన్న నువ్వు ఉండు చాలు, నీకోసం మేము వస్తాము అన్నట్టుంది. ఎక్స్మెన్ మొత్తం సైక్లాప్స్ పక్కనట్టి ఒక్కడే మొత్తం చూసుకుని వచ్చేసేటట్టు ఉంటుంది కదా. లైక్ బ్రో కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ అన్నట్టుంది. ఒక ఎపిసోడ్లో ఏంటంటే బ్లాక్ బర్డ్ తెలుసా వాళ్ళ ఫ్లైట్, అది పేలిపోద్ది, అందరు పడిపోతారు.
చెప్పే స్పాయిలర్స్. చెప్తారా పర్లేదు అంటే పర్లేదు అన్నట్టు స్పాయిలరే. ఓకే. అదే అందరూ ఒకలా సేవ్ అవుతారు, వీడు ఒక్కడే ఎవరు హెల్ప్ తీసుకోకుండా మాస్గా అసలు అన్న ల్యాండింగ్ ఉంటుంది. సరేలే, పైన నుంచి కింద దాకా వాడికి ఫ్లయింగ్ పవర్స్ కూడా ఉండవు కదా. నేను చూసి తెలుసుకుంటాను. ల్యాండ్ అవుతాడన్న నాకు హైప్ ఎక్కింది, నేను చూస్తాలే అన్న. ఇంకేం చూసావు? సైక్లాప్స్ అంటే మాస్ అసలు. ఇప్పుడు దాకా ఎప్పుడు మీరు సైక్లాప్స్ ఫ్యాన్ అయిపోతారు ఇది చూస్తే. ఇప్పుడు దాకా ఎప్పుడు యూజువల్గా హైలైట్ చేసేది ఎవరిని? వల్వరిన్, ఎందుకంటే హ్యూ జాక్మన్, ఇంకా రోగ్, ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నిటో, మిస్టిక్ ఎందుకంటే జెనిఫర్ లారెన్స్. ఇంకోటి ఉంటాడు కదా టెలిపోర్ట్ అయిపోతుంటాడు, నైట్ ట్రాలరా. వాడేమంత మెయిన్ కాదు, వాడి మీద ఫోకస్ పెట్టరే. మెయిన్ అయితే హ్యూ జాక్మన్. యాక్టర్స్ వల్ల వీళ్ళు ఫేమస్ అయ్యారు, క్యారెక్టర్ వల్ల కాదు. ఇది క్యారెక్టర్ కోసం చూస్తున్నా మీరు, యాక్టర్ కోసం కాదు. అందుకే బాగున్నాయి. అందుకే ఇవి వీళ్ళ డబ్బింగ్ కూడా 90s లో చెప్పిన వాయిస్ యాక్టర్స్ వీళ్ళు. అందుకే అంత ఫస్ట్ సీజన్ కాదు ఇది, 6th సీజన్ అనుకుంటా. సిక్స్త్ సీజన్. ఆ ఫస్ట్ 5 సీజన్స్ ఏమో బిఫోర్ 2000 వచ్చినాయి అనమాట. 93 to 97 ఆ టైంలో వచ్చినాయి. సో దాని కంటిన్యూషన్ 6th సీజన్ అనమాట. దాని తర్వాత వచ్చింది, ఇప్పుడు వచ్చింది 2 రోజుల తర్వాత. నెక్స్ట్ నేను చూసిన మూవీ నిన్న నెట్ఫ్లిక్స్లో మలయాళం డబ్డ్ మూవీ, తెలుగులో తుండు. నేను చూసా మూవీ, పోస్టర్ చూసా. తుండు చూసా బ్రో. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. మూవీ బాగుంది అంటే ఇట్స్ ఫన్ మూవీ, చూడొచ్చు. మేము నీట్గా మీల్ తినేటప్పుడు చూసాం. ఏ జానరా? కామెడీలో కూడిన రివెంజ్. ఇట్స్ లైక్ ఫ్యామిలీ డ్రామా గానే ఉంటుందా? ఐ గాట్ బిట్ ఆఫ్ అయ్యప్పనం కోషనం వైబ్స్. దాంట్లో కామెడీ ఉంది? కామెడీ లేదు, రివెంజ్ కదా. ఈగో. ఓకే ఓకే ఓకే. అలా సేమ్ యాక్టర్ కూడా సేమ్. ఎవరి బిజు థామస్, బిజు మేనన్ రా, బిజు మేనన్. టొవినో థామస్ అది తెలిసిన టొవినో థామస్ ఒకటే. ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ పృథ్వీరాజ్ అండ్ మమ్మూటి. ఫాఫా మరి మర్చిపోయారా? నన్ను తమిళ తెలుగుకి వెళ్ళిపోతున్నా, మలయాళం అని మర్చిపోతున్నా అసలు. ఫాఫా ఎక్కడ పడితే అక్కడ ఫాఫా వచ్చేస్తే హిందీ కూడా వెళ్ళిపోతే వచ్చినాయా? హిందీ ఏది? హిందీ ఏంటి? ఫహద్ ఫాజిల్ది హిందీ మూవీస్ అని వచ్చినాయా? రాకుండా ఇప్పుడు వచ్చేస్తాయి. పుష్ప 2 తర్వాత అలా వెళ్ళిపోతాడు, పాన్ ఇండియన్ స్టార్ అయిపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ స్టారే. అది తుండు ఈజ్ బేసిక్లీ ఫన్ మూవీ విత్ బిట్ ఆఫ్ ఈగో అండ్ రివెంజ్ మిక్స్డ్ ఇన్ టు ఇట్. నాకు సేమ్ యాక్టర్ కదా అయ్యప్పను, నాకు పలకడం రావట్లేదు కానీ భీమ్లా నాయక్. ఏకే అని చెప్పురా. సరే, ఏకే ఇంకా ఇది లో సేమ్ యాక్టర్ బిజు మేనన్. సేమ్ ఆ ఈగో డ్రివెన్ మనిషి అన్నట్టు చూపిస్తారు దీంట్లో కూడా. ఐ మీన్ అంత ఎక్స్ట్రీమ్గా ఉండదు కానీ వేర్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద మూవీ ఇస్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ మూవీ అర్థం కాల. వై షుడ్ ఐ వాచ్ దిస్ ఇఫ్ ద ఓన్లీ యూఎస్పీ ఇస్ ఇట్స్ అ గుడ్ మూవీ, దేర్ ఆర్ మెనీ గుడ్ మూవీస్. అవును, ఇదే ఎందుకు చూడాలి? అవును, నాకు అర్థం కాల చూసేసిన తర్వాత. వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్ అనొచ్చు. బేసిక్గా ఏంటంటే కొంచెం స్పాయిలర్కి ఏం లేదా? ఏం లేదురా. యూఎస్పీ అంటే కొంచెం ఇన్నోవేటివ్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ అంతే. ఓకే, మరీ అంత ఇన్నోవేటివ్ తెలుసా నీకు? కానీ లేదురా. ఓకే, నేను చూసా చెప్పు. కొంచెం స్పాయిలర్కి నాన్ స్పాయిలర్కి మధ్యలో ఏంటంటే బేసిక్గా ప్లాట్ చీటింగ్ చేస్తాడు రా వాడు కొడుకు ఎగ్జామ్లో. చీట్ చేస్తే దొరికిపోతాడు. వాళ్ళ నాన్న పోలీసు, బిజు మేనన్. పోలీసులు ఏంటి మీరు మీ కొడుకుని ఇలా పెంచుతున్నారు అన్నట్టు అంటారు. బిజు మేనన్ ప్రిన్సిపల్. వీడికి ప్రిన్సిపల్ కి మధ్యలో అయ్యాం కాదు, మరి ఎవరిద్దరు మధ్యలో? కానిస్టేబుల్ వీడు లైక్ చాలా చాలా డిగ్రేడింగ్ పోస్ట్ లా చూస్తాడు వాడు కానిస్టేబుల్ పోస్ట్ని. వాడితో పాటు ఉండే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయిపోయాడు. వాళ్ళిద్దరికి గొడవ ఎందుకు, వాడు హెడ్ కానిస్టేబుల్ అయ్యాడని కాదు. హీఈస్ అరే నీకు తెలుసురా, అతను హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి దసరాలో ఉంటాడు, జిగర్తండాలో ఉంటాడు, అలా చెప్తే ఎలా? తల్లుమల్లాలో ఉంటాడు. తెలుసురా నాకు, అంత గతుకులు ఉంటుంది మొహం, పొట్టాడు. అలా అంటావేంట్రా? నాకు తెలుసురాడు. తెలుసు కదా, అతను హెడ్ కానిస్టేబుల్, అతనికి రైవల్రీ అనమాట. అలా చెప్పకూడదురా. మరి హౌ డు యూ? కెమెరా ఉందని గుర్తు, మనం మామూలుగా అలా నువ్వు చెప్పినా పర్లేదు కానీ కాదు, లైక్ హౌ డు డిఫరెన్షియేట్ రా? నేనేమన్నా అది బ్యాడ్ థింగ్ అన్నట్టు నాకు మామూలుగా అర్థమైపోయింది. ఆడేవాడు సిద్ధుకు కూడా గతుకులు ఉంటాయి మరి.
కానీ వాట్ ఈస్ ఇట్స్ హిజ్ పేరు తెలియక అలా చెప్పావు. ఇప్పుడు సిద్ధు పేరు తెలియదు అనుకో, డిజే టిల్లు అని చెప్పేస్తే అర్థమైపోతుంది. అవును. అతను ఎట్లా చెప్తావు? 3 సినిమాలు చెప్పా, దాని తర్వాత ఆర్టిస్ట్ పైగా 3 సినిమాలు చెప్పా, దాని తర్వాత గతులు అన్నా. అవును, అర్థమైందిలే. అదే బేసిక్ ఏంటంటే చీటింగ్, లైక్ వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అనిపించింది రా. ఎలా అంటే ఇప్పుడు చీట్ చేయకూడదు అని వాళ్ళ ప్రిన్సిపల్ చెప్తుంది, బిజు మేనన్ ఎస్ చీట్ చేయకూడదు అన్నట్టు పెంచుతాడు వాళ్ళ కొడుకుని, ఇంకా చీట్ చేయకు అని చెప్పి క్లాస్ పీకుతాడు. క్లాస్ పీకడు సంథింగ్, అదే ఫాదర్ ఒక సన్ టాక్ ఉంటుంది. దాని తర్వాత బిజు మేనన్కి ఎగ్జామ్ ఒకటి రాయాలి టు ప్రమోట్ టు హెడ్ కానిస్టేబుల్. వాళ్ళిద్దరికి రైవల్ కదా, వీడు కూడా హెడ్ కానిస్టేబుల్ అవ్వాలి, ఎగ్జామ్ రాస్తే అవుతారు. ఎగ్జామ్లో కాపీ కొడతాడు, నిజమేనా? కాపీ దొరికిపోతాడు. దట్ ఈస్ ద స్టోరీ. ఇంకా అప్పుడు ఇంకా ఇప్పుడు వీడు హిపోక్రిట్, ఒక హిపోక్రిట్ ఎలా అన్నట్టు స్టోరీ. ఇంకా ఎండ్ చేయి. బేసిక్గా నువ్వు నెట్ఫ్లిక్స్లో ప్లాట్ చదివినా అదే ఉంటుంది, నేను చెప్పిందే ఉంటుంది. ఓకే చాలు. నెక్స్ట్ అది లాస్ట్లో ఎందుకు అలా అయింది చెప్పేది నాకు అర్థం కాదు. అదే లాస్ట్లో వాట్ డిడ్ యూ వాంట్ టు ప్రూవ్ అన్నది నాకు అర్థం కాల. అయిపోయిందా? నెక్స్ట్ ఏం చూసావో చెప్పు. ఈగల్ చూసా బ్రో. ఈగల్ నచ్చిందా నచ్చలేదా? జస్ట్ అ మూవీ. ఓకే అయిపోయిందా? సో నెక్స్ట్ ఏం చూడబోతున్నావు నువ్వు చెప్పు. ఈ వీక్ కమింగ్ నెక్స్ట్ ఏం చూడబోతున్నా అంటే ఎక్స్మెన్ ఆబ్వియస్లీ ఈ వీక్ వచ్చే ఎపిసోడ్ చూస్తా. ఓకే నెక్స్ట్ అంతే. వెళ్తావా? ఇన్విన్సిబుల్ ఈ వీక్ వచ్చే ఎపిసోడ్ చూస్తా. యాక్చువల్లీ ఇన్విన్సిబుల్ చెప్పడం మర్చిపోయి, ఇన్విన్సిబుల్ కూడా చూసా, ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది. గోట్ లైఫ్ చూద్దామని అనుకుంటున్నా, ప్రేమలు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది, అందుకే వెళ్ళట్లేదు. క్రూ కూడా వచ్చేస్తుందేమో అనుకుని నేను ఇంక వెళ్ళట్లేదు. ఇంక క్రూకి వెళ్ళను నాకు తెలుసు. మోస్ట్ మడ్గావ్ ఎక్స్ప్రెస్ చూడాలని బ్రో. మడ్గావ్ ఎక్స్ప్రెస్ కొంచెం వైబ్. కొన్నాళ్ళకేమో నాకు అట్లాంటి మూవీస్ చాలా ఇష్టము. పోస్టర్ పెట్టింది అందుకే, మత్తు వదలరా. మత్తు వదలరా కొత్త పోస్టర్లు ఏమన్నా కామెంట్ చేయండి చూద్దాం. మీరు పట్టించుకుంటున్నారులే తెలుస్తుంది మాకు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు ఈగల గురించి ఎందుకు మాట్లాడేవాళ్ళు నువ్వు? ఎక్కువ వద్ద లాగ్ అవుతుందని. అదేంటి బ్రో, నువ్వు ఈగల గురించి మాట్లాడకపోతే ఎలా బ్రో? నేను ఈగా వర్సెస్ ఈగల్ వీడియో చేద్దాం అనుకున్నా. జస్ట్ మూవీకి ఎక్కువ మాడక్కర్లేదని కాదు బ్రో, వీడియో చేద్దాం. ఈగా వర్సెస్ ఈగల్ చేద్దాం. బాగుంటుంది, అది క్యాచీగా ఉంది. ఏంటిది అండి, 2 మూవీస్ని కంపేర్ చేద్దాం. అవును, అజ్ఞాతవాసి గుంటూరు కారం చేసినట్టు చేద్దాం. నెక్స్ట్ చెప్పు. ఈ వీక్ ఇంకేం చూస్తావు? లాగ్ చేస్తావు ఊరికే నాకు చెప్తావు మళ్ళీ. నెక్స్ట్ ఏం చూస్తా? అదే మోస్ట్లీ గోట్ లైఫ్కి వెళ్తావా? తెలీదు, కుదిరితే. నెక్స్ట్ వీక్ ఈద్ కాదు అనుకుంటా. నెక్స్ట్ వీక్ అయితే థియేటర్ రిలీజెస్ బాగా. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి మనం బడేమే చూడమే చూసి రివ్యూ ఇద్దామా వద్దా? ఏమోరా, ఇంకేం ఉన్నాయి నెక్స్ట్ వీక్? ఇంకేం లేకపోతే దానికి వెళ్దాం, లేకపోతే దానికి వెళ్తాం. మోస్ట్లీ అదే ఉన్నట్టుంది. నెక్స్ట్ వీక్ రిలీజ్. అరే ఫ్యామిలీ స్టార్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మంకీ మ్యాన్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్. అరే మంకీ మ్యాన్ ఇండియాలో రిలీజ్ అవ్వట్లేదని ఏదో న్యూస్ వచ్చిందిరా. అలా బాగుందా ఇండియన్ మూవీ? అది దాంట్లో ఇంగ్లీష్ అయిపోతే ఇండియన్ మూవీ అవ్వకుండా పోద్దా? మన కొంతమంది హై క్లాస్ పీపుల్ వద్దు, మా హై క్లాస్ని ఇది కించపరుస్తుంది, రిలీజ్ చేయనివ్వం మేము అని అంటున్నారు అంట. బేసిక్గా ఏంటంటే ఇట్ షోస్ అ మ్యాసకర్ సీన్ ఆఫ్ సర్టన్ పీపుల్ ఇన్ ఇండియా విచ్ ఇస్ నాట్ విచ్ దే డోంట్ వాంట్ టు ఎంకరేజ్. సో మూవీ రిలీజ్ అవ్వకపోవచ్చు అంటున్నారు. బుక్ మై షోలో ఇంకా ఉంది మరి, కమింగ్ సూన్ అని. వస్తే దానికి వెళ్తాం ఫస్ట్, డెఫినెట్లీ ఫస్ట్ దానికి వెళ్తాము. మంకీ మ్యాన్ అంటే డేవ్ పటేల్ తెలుసు కదా మీకు, తన స్లమ్ డాగ్ మిలియనర్ యాక్టర్. తన డైరెక్టోరియల్ డెబ్యూ. తను కాకుండా ఆర్యా సిరీస్ లో ఒకడు ఉంటాడు అనమాట, ఒక క్యారెక్టర్ ఉంటాడు. పోలీసుడా కాదు, ఆర్యాకి హెల్ప్ చేస్తుంటాడు అనమాట. RRRలో యానిమల్స్ వచ్చినప్పుడు ట్రక్ డ్రైవర్ ఆడు కాదురా, ఆడు మెయిన్ విలన్. ఓకే, జుట్టు లాంగ్ హెయిర్ వైట్. ఓకే అది కాదు కానీ ఆర్యా సుష్మితా సేన్ ఒక సిరీస్ ఉంది అనమాట హాట్స్టార్లో, దాంట్లో క్యారెక్టర్ ఉంటాడు అనమాట, ఆర్యాకి హెల్ప్ చేస్తాడు. ఓకే, అతను ఎవరు? తన పేరు నాకు తెలియదు, కానీ తన దీంట్లో విలన్ ఉంటాడు కదరా, ఆయన చంపడానికి వెళ్తాడు, గన్ పెడతాడు. నేను సెకండ్ ట్రైలర్ చూడలా. హిందీ వాడు ఉంటాడు. సెకండ్ ట్రైలర్ కాకుండా శోభితా దులిపాల తెలుసా, తను కూడా ఉంది ఈ మూవీలో. నాకు ఆమెను చూస్తే నేతేరి గుర్తొస్తుందిరా కదా. కళ్ళు ఎందుకలా? పెద్ద కళ్ళు ఉంటాయి నేతేరి లాగా. నైతిరి అంటే ఎవరు? అవతార్లో తన యాక్చువల్ పేరు ఏంటి? జోయ్ సెల్డానా కాదు, నేతేరి గుర్తొస్తుంది. ఓకే, జోయ్ సెల్డానా గుర్తురాదు. CGI ఫేసా? ఓకే, చాలా క్యారికేచర్ ఫేస్ లా ఉంటుంది, క్యూట్ గా, కళ్ళు పెద్దగా అట్లా కొంచెం డిఫరెంట్.
డిఫరెంట్ అంటే ఇన్ గుడ్ వే. ఇన్ గుడ్ వే అండి. అదేలే. అంతేనా? దట్స్ ఇట్. నేనేం చూడబోతున్నానో చెప్తా. నెక్స్ట్ వీక్ వచ్చే నాకు అలవాటు అయిపోయింది నువ్వేం చూడవు ఏం చెప్పు అన్నట్టు. లేదు చెప్తా నేను. చెప్పు. నెక్స్ట్ వీక్ చూస్తావు, చూద్దాం నెక్స్ట్ వీక్ చూద్దాం. నెక్స్ట్ వీక్ వచ్చే థియేటర్ రిలీజ్ లో ఆబ్వియస్లీ 1 or 2 చూస్తాను. అది కాకుండా OTTలో అయితే X-Men 97 ఉంది కదా, ఇప్పుడు దాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్ని కవర్ చేస్తా. 3 వచ్చాయి, అవన్నీ కవర్ చేస్తా. అది కాకుండా 2 movies చూద్దాం అనుకుంటున్నా. ఏంటవి? గోట్ లైఫ్ అయితే ఒకటి, ఆడు జీవితం. గోట్ లైఫ్ ఆడు జీవితం పాన్ ఇండియన్ మూవీ, అది రిలీజ్. అవును. ప్లస్ రేటింగ్ చాలా బాగా వచ్చింది, 9.5 సంథింగ్ వచ్చింది. టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్ అది. యాక్చువల్లీ టిల్లు కూడా ఏదో 8s 9s వస్తున్నాయిరా. టిల్లు 8 డిజర్వింగ్ కదా. 8 ఓకే, 9s కూడా వస్తున్నాయి. టూ మచ్ అనిపిస్తుంది. 9 గాడ్జిల్లాకి 9 వస్తే ఇస్తారు కొంతమంది. గాడ్జిల్లా ఇట్లాంటి CGI మూవీస్కి ఎవరు 9 ఇవ్వరు, CGI బేస్డ్ మూవీస్కి. ఇండివిజువల్ రివ్యూస్ రా, ఓవరాల్ కలెక్టివ్ రివ్యూ కాదు. ఇండివిజువల్ యావరేజ్ అనట్లేదు. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రివ్యూ వస్తుందా? ఛానల్ అంటే ఒక్కొక్క లైక్ హాలీవుడ్ క్రిటిక్స్, ఒక్కొక్క క్రిటిక్ కంపెనీ అనుకో, వాళ్ళు రివ్యూ ఇస్తారా? అలాగా టిల్లుకి 9 వచ్చిందా? 8 points లో వచ్చే రావచ్చు, కానీ 9 ఎక్కువ అనిపించింది. నేను చూడకుండా చెప్పకూడదు. 9 సిద్ధు జొన్నలగడ్డ అఫీషియల్ పోస్ట్ డిఫరెంట్ క్రిటిక్ రివ్యూస్ అని మెన్షన్ చేశారు పోస్ట్ లో. ఇప్పుడు హనుమాన్ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ క్రిటిక్స్ ఆర్ గివింగ్ దిస్ 9.6 అని చెప్పి పోస్ట్ పెట్టారు కదా. అలాగా అందుకంటే నీ వీక్ హనుమాన్ మళ్ళీ చూసా థియేటర్లో. ఇంట్లో రా, థియేటర్లో ఇప్పుడు దాకా ఉందో లేదో, జీలో వచ్చింది కదా, సో చూసా మళ్ళీ. నీకు కొత్తగా తెలిసిందా? లేదు. అరే బుక్ మై షో 9/3. కానీ ఫస్ట్ టైం వచ్చిన గూస్ బంప్స్ మళ్ళీ వచ్చినాయి నాకు. ఫస్ట్ టైం ఏ సీన్స్ లో వచ్చినాయి, సెకండ్ టైం లో కూడా సేమ్ ఆ సీన్స్ లోనే మళ్ళీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు స్టార్ బాయ్ షాటరింగ్ రికార్డ్స్ అంట. బుక్ మై షో 9.3, పేటిఎం 95, గూగుల్ 4.7/5, IMDb 8.4/10. IMDb 8.4 అంటే కీపింగ్ ఇన్ మైండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ డే. మెల్ల తగ్గుద్దులే ఏమో. IMDb ఇవన్నీ క్రిటిక్ రివ్యూస్ వస్తే తగ్గవనుకుంటా. ఏమో మరి. ఆడియన్స్ రివ్యూస్ వేరు, క్రిటిక్ రివ్యూస్ వేరేవి. క్రిటిక్ రివ్యూస్ మారవు. ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎంత ఎక్కువ మంది ఒపీనియన్, మెజారిటీ ఒపీనియన్ యావరేజ్ తీస్తే ఫస్ట్ డే యూజువల్గా ఎక్కువనే వస్తాయి. ఇట్స్ గుడ్ మూవీ, నాట్ బ్యాడ్ మూవీ అట్ ఆల్. నాట్ కొంతమంది మనం డిపెండెంట్ ఆన్ ది ఫస్ట్ పార్ట్ డిజిటల్. ఇట్ రిక్వైర్స్ one other movie to watch it. That is the only con. అంతే. That is one of the biggest cons. Only con అనలేను కానీ one of the biggest cons. ఇంకేదో చెప్తున్నా. ఓం బింబుష్ వర్సెస్ డీజే టిల్లులో బోత్ ఆర్ హ్యాపీ, జాలీ మూవీస్, క్యాజువల్ వాచింగ్, డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ అన్న మూవీస్లో నాకు టిల్లువే నచ్చింది. కామెడీ పరంగా నాకు ఓం బింబుష్ కొంచెం కూడా రేటింగ్ చాలా క్రింజ్గా ఉంది. రేటింగ్ బుక్ మై షోలో అవును 8s వచ్చింది. 8s కాదు, స్టార్టింగ్ 9 టచ్ అయింది, మెల్లగా 8 అనేది తగ్గింది, 8 points లోకి వచ్చింది. క్రింజ్గా ఉంది. నాకు అది కూడా ఇష్టమే. నాకు ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఇష్టము, ఈ టైప్ ఆఫ్ హ్యూమర్ ఇష్టము. బట్ రెండిట్లో వాట్ వుడ్ ఐ చూస్? 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాను. నా పర్సనల్ ఒపీనియన్ అది అని చెప్తున్నా అంతే. ఇంక చాలా. దట్స్ ఇట్. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకో మూవీ చూస్తాను. నేను చూడమంటా, నువ్వు ఒకటి చెప్పదు చూస్తా. ఎప్పటి నుంచో పార్కింగ్ అని పాట పాడుతున్నావు. పార్కింగ్ చూడరా, బాగుంది. పార్కింగ్ చూడు, జిగరతాండా చూడు. నేను పార్కింగ్ పెట్టా, నాకు ఈ మూడ్ లేదు ఇప్పుడు అని చెప్పి. నువ్వు మార్చిన నాకు ఈ మూడ్ లేదు తర్వాత రిక్కీ సానికి పెట్టా. స్టార్ట్ కూడా చేయలే, ప్లే కొట్టే ముందు ఇలా ఉందా, అది చిన్న పోస్టర్ లా వస్తుంది కదా, పార్కింగ్ ఓవర్ వ్యూ అన్నట్టు, ఇలా ప్రివ్యూ వస్తుంది కదా, ఇలా అయిపోతుంటది ఫాస్ట్ గా. వద్దన్నా అని చెప్పి బ్యాక్కి వెళ్ళిపోయి రిక్కీ స్టానికి చూసి రిక్కీ స్టానికి పెట్టా. కామెడీ కూడా బాగుంటుంది సినిమా, హ్యాపీ ఫీల్ గుడ్ మూవీ లాగా కూడా ఉంటుంది. లాస్ట్ లో రిక్కీ స్టానికి ఓవరాల్ బాగుంటుంది. పార్కింగ్ ఇట్స్ సినిమా, ఇట్స్ నాట్ మూవీ, ఇట్స్ సినిమా. ఓకే, అంటే లైక్ ఆ ఆస్పెక్ట్స్ లో చాలా బాగుంటుంది సినిమా. ఎంగేజింగ్ గా ఉంటుంది. అస్సలు నీకు సెకండ్ కూడా బోర్ కొట్టదు నీకు, సెకండ్ కూడా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇట్స్ అన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూవీ. ఓకే, థ్రిల్లర్ అనకూడదు కానీ సస్పెన్స్, బట్ నాట్ ఇన్ ద వే యూ వుడ్ ఎక్స్పెక్ట్. ట్విస్ట్లు ఉంటాయా? ట్విస్ట్లా లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. లైక్ యూ వుడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ ఇట్, బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసేసావా అని చెప్పి అది ఏమైనా తగ్గిపోదు. ఓకే, కొన్ని ట్విస్ట్లలో నేను ఎక్స్పెక్ట్ చేసిన బొక్క ఏముంది ఇంట్లో అన్నట్టు ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసేసినా
ఫీలింగ్ వస్తుంది, ఆ గూస్ బంప్స్ వస్తాయి. సో అయితే ఎండ్ చేద్దాం మరి. ఏం చేద్దాం, ఫస్ట్ అనుకుంటాం చాలా సార్లు అనుకుంటాం, లెంత్ ఎక్కువ అయిపోతుంది. 5th ఏప్రిల్ అంటే ఈ ఫ్రైడేనా? అన్న వస్తున్నాడు. ఎవరన్నా? కొండన్న. ఎయ్ 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 ఎయ్. సో నెక్స్ట్ వీక్ కొండన్న సినిమాకి కలుద్దాము, ప్లస్ బడేమియా చోటమియా మనకు కుదిరితే వెళ్దాము. మంకీ మ్యాన్ వస్తే ఫస్ట్ మంకీ మ్యాన్ వస్తే కొండన్న కూడా నాకు కనపడ్డు. ఫస్ట్ మంకీ మ్యాన్ రిలీజ్ అవ్వకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అవినే అవ్వకపోయినా ఫ్యామిలీ స్టార్కి వెళ్తా. ఏమో టీజర్ లో ఐరన్ ఏంటి వంచడం ఏంటి అన్నట్టున్నా, ట్రైలర్ అయితే నచ్చింది నాకు. బ్రో ఇట్స్ లైక్ ఆ సినిమా బాగున్నా బాగోకపోయినా విల్ హ్యావ్ అ ఫన్ టైం. అది డెఫినెట్లీ అది తెలుసు నాకు, అది తెలుసు. కానీ బాగుండి ఫన్ టైం అని అనుకుంటాను ప్రస్తుతానికి నేను ట్రైలర్ చూసాక. బాగుండి ఫన్ టైం అయితే ఇట్స్ ఆబ్వియస్లీ బెటర్. పరశురామ్ స్ట్రాంగ్ పాయింట్ ఇదే కదా, ఫ్యామిలీ కామెడీ, లైట్ డ్రామా, కొంచెం కామెడీ వైబ్ టైమింగ్స్ లైట్ డ్రామా కూడా వస్తుంది అనమాట. ఓకే అవునవునవును. డ్రామా వల్ల కామెడీ వస్తుంది. సస్తా త్రివిక్రమ్ అనలేం కానీ ఆల్ ది ఎలిమెంట్స్ యూ సీ ఇన్ త్రివిక్రమ్ ఫిల్మ్ యూ విల్ ఫైండ్ హియర్. కొంచెం డిఫరెంట్ కూడా ఉంది, చెప్పలేం అలా, చూస్తే అర్థం అవుతుంది. లైక్ బ్యాంక్ అంటే గుడి అన్నట్టు తీసేస్తే వద్దు నెక్స్ట్ మూవీలో ట్రై చేసుకోవాలని ఉంటుంది. సో అంతే గైస్, నెక్స్ట్ వీక్ కొండనతో కలుద్దాం. బాయ్. అండ్ బాయ్ అంటే కొత్త సెటప్ ఎలా అని ఎన్ని పోస్టర్లు కొత్తగా పెట్టాము, ఆ కొత్త పోస్టర్లు ఏంటి కామెంట్ చేయండి. పాత వీడియోస్ చూడకుండా చూస్తే మాకే ఈ మధ్య కమెంట్స్ బాగానే వస్తాయి మన వీడియోస్. అరే అవునరా, కమెంట్స్ చదువుతానని తీసాను పక్కన పెట్టేశాను. కమెంట్ సెక్షన్ ఇది కొంచెం కాంట్రాస్టింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది మన బ్యాక్గ్రౌండ్ కి. మరి ఎక్కువ కాంట్రాస్ట్ అయిపోతుంది, కొంచెం ఉంటే పర్లేదు. గ్రాఫిక్ డిజైనర్ తో కాంట్రాస్ట్ గురించి మాట్లాడదంటే కొంచెం మార్చేది. మార్చాలా? కలర్స్ మార్చు. అది ఎలా చెప్పావు తెలుసా? ఈ నగరానికి ఏమైంది పింపుల్స్ తీసే అంటే అలా చెప్పావు. పింపుల్స్ తీసేయడం ఏంట్రా, ఇవి కూడా పింపుల్స్. అరే కమెంట్స్ టర్న్ ఆఫ్ ఏంట్రా? ఎందుకు చేసావు? ఎందుకు కమెంట్స్ టర్న్ ఆఫ్ చేసావు? నేను చేయలే, సారీ. ఓకే నేను వేరే లోకంలో ఉన్నా. ఈ బుడ్డిది ఎక్కడరా, మీ పిల్ల ఎక్కడ, ఓడిన ఎక్కడ? దాని వెనకాల ఉందిరా. ఏం చేస్తుందా? గంట ఊరికే మోగుతుంది అనుకుంటది. అడిల్లా గంట ఊపుతాడు కదా. సరే చూడు, పవన్ లీలా 7506 తర్వాత తెలిసింది ఏంటంటే అనిరుద్ ఫ్రెండ్ అంట. బిగ్ అనిరుద్ అన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎలా చెప్పారు తెలుసా? విక్రమ్ లో ఫాద్ ఫాసిల్ అంటాడు కదా, విక్రమ్ తో సార్ బిగ్ ఫ్యాన్ అలా చెప్పాడు. సరే ఓకే, థ్యాంక్స్. ఇలాగే మేము మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మీకు రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్. అంతేనా? అరే బాయ్ చెప్పరా, ఇంకా 2 ఉన్నాయి. ఇంకేమున్నాయి? నెక్స్ట్ వీడియోకి వచ్చింది కదా. ఏంటి కొలాబ్ రిక్వెస్ట్ వస్తున్నాయి? కూడా కాదు ఏంటి, 2 కొలాబ్ రిక్వెస్ట్లు వచ్చాయి. ఒకటేమో ఇన్స్టాగ్రామ్ లో, ఒకటేమో ఇది కొలాబ్ అనలేం కానీ అన్నయ్య నీ వీడియోలో నేను ఉంటానన్నా అని ఎవరో అన్నారు. సునీల్ కుమార్ మండాడి. సునీల్ మన డాడీయా? రే వై యూ మేకింగ్ ఫన్ బ్రో? సారీ బ్రో. బ్రో హ్యాస్ గాడ్జిల్లా ప్రొఫైల్ పిక్చర్. అది ఏమో నేను పాడ్కాస్ట్ జాయిన్ అవుతా బ్రో అని ఉంది. సో మీకు ఇట్లాగా చేద్దాం కొలాబ్, వీఆర్ డౌన్ టు ఇట్. కానీ మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మాకు ఒకసారి మెసేజ్ చేస్తే ఎప్పుడు ఎట్లా కలుద్దాం, ఎప్పుడు కలుద్దాం, ఏ సినిమా గురించి మాట్లాడదాం అలాంటివి ఇవి కుదిరితే, ఐ మీన్ అలాంటివి కుదిరితే అప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకోవచ్చు. సో వీఆర్ డౌన్ టు ఇన్వైటింగ్ గెస్ట్స్, వెదర్ ఇట్ బి ఎనీవన్, ఆడియన్స్. అంతే ఓకేనా? అయిపోయింది కామెంట్స్. సో కమెంట్స్ అయిపోయినాయి. అండ్ మా వీడియో అయితే యూట్యూబ్ అండ్ పాడ్కాస్ట్లో ఫుల్ వీడియో పాడ్కాస్ట్ ఉంటుంది. యూట్యూబ్ అండ్ పాడ్కాస్ట్ అంటే యూట్యూబ్ అండ్ స్పాటిఫైలో ఫుల్ వీడియో పాడ్కాస్ట్ ఉంటుంది. అండ్ యూట్యూబ్లో రెగ్యులర్గా షార్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీస్ పోస్ట్ యాక్టివ్గానే ఉంటాం. అండ్ ఒక ఎపిసోడ్ వస్తుంది, దాని ఓవర్వ్యూ మొత్తం పోస్ట్ కూడా వస్తుంది. ఓవర్వ్యూ అంటే ఎపిసోడ్లో మనం ప్రతి సెగ్మెంట్లో దేని గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకున్నాము, టాపిక్స్ లిస్ట్ డౌన్ చేస్తాము. 3 సెగ్మెంట్లు ఏంటి, 3 సెగ్మెంట్లు ఏం మాట్లాడుతాం. లిస్ట్ డౌన్ అంటే బోరింగ్ కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, ఎంగేజింగ్ గా. సో అండ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్స్ వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. సో మీరు మాతో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చేయండి, అది బెస్ట్. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే బెస్ట్. సో అంతే, సపోర్ట్ చేయండి, ఎంగేజ్మెంట్ పెంచండి. థ్యాంక్ యూ. కామెంట్స్ వస్తే ఎంగేజ్మెంట్ పెరుగుతాయి. సో ఏదో ఒకటి కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ చేస్తే రీచ్ పెరుగుతుంది. ఆ వీడియోకి వ్యూస్ అని నాకు తెలుసా? కామెంట్స్ వచ్చి ఒక కమెంట్ వస్తే వ్యూస్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోతాయి. 2.2K వ్యూస్
ఒక కమెంట్ వాల్యూ అది. ఒక కమెంట్ వాల్యూ అది. ఒక్క కమెంట్, ఒకే ఒక కమెంట్, దానికి వదిలే. ఒక్క కమెంట్ వల్ల వ్యూస్ డబుల్ అయిపోయినాయి రెగ్యులర్ వ్యూస్ కన్నా. సో అలా ఉంటుంది అనమాట ఎంగేజ్మెంట్ ఇంపార్టెన్స్ అది. సో కుదిరితే కామెంట్ చేయండి, ఏదో ఒకటి బిగ్ ఫ్యాన్ నాట్ బిగ్ ఫ్యాన్, ఏదో ఒకటి ఎనీథింగ్. అంటే ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, బ్యాక్గ్రౌండ్ ఎలా, ఐ మీన్ ఏదైనా ఇంప్రూవ్ ఎక్కడ తేడా కొడుతుందా, లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంప్రూవ్మెంట్ చెప్పకండి, అంత స్టేజ్ లో లేవు. అంటే కానీ కంటెంట్ వైస్ పవర్ లో ఉన్నాం మేము చేస్తాం. లైక్ లైట్ కొంచెం పొజిషన్ మార్చన్నా అంటే మారుస్తాం, అలాగా ఆ కలర్ మార్చు ఈ కలర్ మార్చు అన్నట్టు చేయగలుగుతాం. అండ్ ఇంకా టాపిక్స్ అయినా స్పెసిఫిక్ గా మాట్లాడాలన్నా మీరు చెప్పొచ్చు కామెంట్స్ లో. అలా మీకు ఇష్టమైన టాపిక్స్ కూడా మాట్లాడతాము. లేదంటే నాకు ఇష్టమైనది ఏంటంటే సూపర్ హీరో వర్సెస్ సూపర్ హీరో షో డౌన్ రా. లైక్ మాకు చాలా కాన్సెప్ట్స్ ఐడియాలో ఉన్నాయి, ఒక వేరే యూనివర్స్ లో కుదరట్లేదు. ఓన్లీ పాడ్కాస్ట్ చేస్తున్నాం కానీ గెస్ ది సావేజ్ రివ్యూ అని ఉంది, లేకపోతే జెన్జీ లింగో వీడియో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఇంకా కొన్ని సూపర్ మూవీస్ ఉన్నాయి, బాహుబలి ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలాంటివి, పవన్ కళ్యాణ్ మూవీస్ కొన్ని ఎక్స్పీరియన్స్, హనుమాన్ చాలా ఎక్కువ మాట్లాడాం హనుమాన్ గురించి, అయినా కూడా ఇంకా బోల్డ్ మాట్లాడచ్చు అలాంటి మూవీస్ గురించి. సో మేము అలాంటివి చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటాం మెల్లమెల్లగా. ఒక్కొక్కటి నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఒక యూనివర్స్ నుంచి ఒక హీరో, ఇంకో యూనివర్స్ నుంచి ఒక హీరో, లైక్ వెదర్ ఇట్ బి ద సేమ్ యాక్టర్ బట్ డిఫరెంట్ మూవీస్లో ఎవరు ఒక ప్లేన్ ఒక గ్రౌండ్లో కొట్టుకుంటే ఎవరు విన్ అవుతారు అన్నట్టు. నువ్వు మీ తమ్ముడు చేసుకోండి, మీ తమ్ముడు అలాంటివి బాగా చేస్తారు. నేను లేనా ప్రతిసారి మీరు ఇలాంటివే చేస్తారా, కలేజా అంటావు, ఇంటెలెక్చువల్ కాన్వర్సేషన్ రాదు మా తమ్ముడితో. అజ్ఞాతవాసి వర్సెస్ ఇంకేదో చెప్పావు, గుంటూరు కారం. నేను ఎప్పుడన్నా లేకపోతే వీడియో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాము, ఎప్పుడన్నా మాక్సిమం ట్రై చేస్తాము. సో నేను ఎప్పుడన్నా లేకపోతే అవుట్ ఆఫ్ సిటీ ఉంటే వీళ్ళు తమ్ముడిని కూర్చోబెట్టేస్తాడు ఈ ప్లేస్ లో. పేరు నాదే ఉంటే కానీ తమ్ముడు కూర్చోబెట్టాడు ఇక్కడ. సో ఆడు ఈ అంత అడిగి తెలియదు పాపం, ఏం చేయగలదు, వాడికి అంత నాలెడ్జ్ లేదు ఈ మూవీస్ గురించి. అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూస్తాడు, బాగుందంటాడు, వెళ్ళిపోతాడు. ఇందాక కూడా స్పాయిలర్ మాట్లాడాడు, ఏదేదో మాట్లాడాడు టిల్లు స్పాయిలర్ ఏదేదో మాట్లాడాడు. చూడు నువ్వు టిల్లు చూస్తాను, నేను వీడియో నేను కిందకి వెళ్ళిపోయినాను స్పాయిలర్స్ వెనుకోటి నేను చూడలేదు కదా అని. సో అలా ఏదో వాడు మాట్లాడతాడు, అది తెలిసినంతలో వాడు బాగానే మాట్లాడతాడు కానీ ఇంకా చేయాలని చెప్పి కూర్చుంటాడు అనమాట ఇక్కడ. సో ఆడితో పెద్ద ఇంటెలెక్చువల్ టాపిక్స్ ఏం రావు కాబట్టి వర్సెస్ షో డౌన్స్ ఇలాంటివి చేస్తారు బాగా. అరే అది చేద్దాం రా మనం, గెస్ ద సావేజ్ మూవీ బై ద సావేజ్, సావేజ్ రివ్యూస్ కూడా చేద్దాం. ప్లస్ నేను కొత్త ఐడియా ఏంటంటే ఈ వీడియో నుంచి వచ్చే క్లిప్స్ ట్యూస్డే టు సండే పెడదాము అని, ఒక 2-3 మినిట్ క్లిప్స్. ఇప్పుడు మనము ఒక మూవీ గురించి మాట్లాడుకున్న క్లిప్ అలాగా రివ్యూ అయితే వేద్దాము. నెక్స్ట్ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ లేకపోతే ఏదైనా మూవీ న్యూస్ గురించి మనం ఫన్నీగా ఇప్పుడు నాగవంశి గురించి మాట్లాడాం. ఏదైనా డిబేట్ లాంటిది వచ్చిన మధ్యలో సడన్ గా మధ్యలో ఏదైనా డిబేట్ వస్తుంది, అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేస్తుంది. మాది ఏంటి మొత్తం, మాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ అసలు ఉండదు అనమాట. మరీ ఎక్కువ మధ్యలో ఈ తమ్ముడు వచ్చాడా కొంచెం ఎడిట్ చూపించారా అలాంటి ఎడిట్స్ ఉంటాయి, లేకపోతే సెగ్మెంట్ ఇంట్రో అలాంటి ఎడిట్స్ ఉంటాయి. ఓవరాల్ గా మేము ఎన్ని చెప్పుకున్నా, ఎవరి గురించి ఏం కమెంట్లు వేసుకున్నా మొత్తం మీకు రాగా ఉంటుంది వీడియో, అన్ఫిల్టర్డ్ ఉంటుంది కంప్లీట్, అసలు ఎడిట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బద్దకం, అందుకు చేయడు. నేను చెప్తాను అరే 10 నిమిషాలు వీడియోలు ఎడిట్ చేస్తాను, గంటలు ఏమి ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటాను నేను. అంటే కొన్ని క్లిప్స్ లేపేమని, క్లిప్స్ లేపాలంటే క్లిప్స్ చూడాలి కదా, ఫస్ట్ చూడాలి 1.5 hour వీడియో. నేను అప్లోడ్ అయిన తర్వాత చూస్తాను. సో లేపమంటాను కానీ ఇలా ఉంటే స్టార్టింగ్ లో అయితే బతుకమై లేపలేదు, తర్వాత అన్ఫిల్టర్డ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాం అది. సో అంతే మరి. కొత్త సెటప్ ఇది టీవీ పెట్టడం ట్రై చేశాను, డిస్ట్రాక్టింగ్ ఉంటే. ఇదే బాగుందా ముందే బాగుందో చెప్పండి, ఇది మరీ మొత్తం కవర్ అయిపోయి మన బాహుబలి కవర్ అయిపోతుంది. బాహుబలి పైన పెడతాను ఆ పోస్టర్, అది పీకితో వస్తుంది 30 రూపాయల పోస్టర్, అది పీకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాని టేప్ ఉంది అంతే. నా పక్కనే బాహుబలి ఉంటే అరే నాకు బాహుబలి ఎక్కడ అనిపించింది అంటే, బాహుబలి రిఫరెన్స్ వచ్చింది రా కాంగ్ లో, చెప్పేదాకా తెలియలేదు అన్న. లైక్ ఆ స్కార్ కింగ్ అందరినీ టార్చర్ చేస్తా ఉంటాడు చూడు, అది బాహుబలి 1 ఇంటర్వెల్ సీన్. అది ఆ స్టాచ్యూని లాగుతా ఉంటారా, అప్పుడు పడిపోతే వాడు ఒక గుండాగాడు వచ్చి కొడతాడు, పడిపోతాడు, అన్న లేపుతాడు, లేపి బాహుబలి బాహుబలి అంటారు. కాంగ్ కాంగ్ అని అరవాలనిపించింది నాకు. అందరు సైలెంట్ గా ఉన్నారని సైలెంట్ గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఏంటో పోస్ట్ పెట్టావు, డీజే కాంగ్ ఏంటి ఏంటది? ఇన్స్టాగ్రామ్ లో కొత్త పోస్ట్ అది పెట్టా, అది ఏంటంటే 2 క్రియేటివిటీ పొంగిపోతున్నప్పుడు అలాంటివి చేస్తుంటాడు. అంటే సేమ్ రిలీజ్ డేట్ రోజు 2 కొంచెం మన దేశంలో పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు గుంటూరు అలాగే ఒక ఫినామినన్ క్రియేట్ చేద్దామని డీజే కాంగు అని పెట్టా. అది కాంగు, అది నేను డైలాగ్ కింద రాసా, చూసావా? నీ క్రియేటివిటీ సప్రెస్ చేయకూడదు, నేనేం మాట్లాడిన వదిలేస్తా. కాదు, కింద డైలాగ్స్ రాసా, చూసావా? ఎందుకు కాంగు నన్ను నమ్మేదానికి ఇంత ప్రాబ్లం నీకు అంటే,
గాడ్జిల్లాకి ప్రాబ్లమ్ కాంగ్ నమ్మడానికి అదే రాదు కదా. గాడ్జిల్లా పోస్టర్లో కింద ఏం రాశా అంటే ఎందుకు కాంగ్ నన్ను నమ్మేదానికి ఇంత ప్రాబ్లం నీకు అండి. గాడ్జిల్లా పోస్టర్లో కింద నువ్వు నిజంగానే నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావు గాడ్జికా అని రాసా. గాడ్జికా ఏంటి? అసలు బాగుంది ఇది రాధికా లాగా. సరే ఇంకా కట్టేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. బై. బాయ్. కొండన్న వెయిటింగ్ ఫర్ యూ.